సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. గుప్త యోగుల శ్రీ రాకాడి బాబా వారి చరిత్ర గురించి తెలుసుకుంటూ, బాబా వారి దగ్గర పెరిగినటువంటి అదృష్టం ఉన్న ఈ ముగ్గురు పిల్లల్లో పెద్దవాడైన బడే భగవాన్ తన అనుభవాలు చెప్తూ, తను కొన్ని బలహీనతలకు ఎట్లా లోనైంది, ఈ సిగరెట్ తర్వాత పాను, ఈ గంజాయి తాగటం ఎలా అలవాటైంది, బాబా ఎలా హెచ్చరించి ఆయనది మాన్పించారు. పైగా బాబా ముందు చెప్తారు, అవి నిన్ను మానమని చెప్పడానికి నాకు అవకాశం లేదు అని కూడా చెప్తారు. కానీ తర్వాత ఇతను బాగా ఎక్కువైపోయి బాబాకి తెలియకుండా ఆయన స్థానంలోంచి అవి ఇవి తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటే, ఒకసారి ఆయన కుర్చీలో కూర్చొని సడన్ గా రాకాడి బాబా వారు మీదకి వచ్చేసి ఆయన్ని తీక్షణంగా చూసినట్టుగా అట్లా అనిపించి, తర్వాత బాబా వారు హెచ్చరిస్తున్నారు అన్న విషయం తర్వాత నుంచి ఆయనలో అది మానేశాను అని చెప్పుకుంటూ వచ్చారు. మనం తర్వాత నిత్యానంద్ భగవాన్ సమాధి చెందడానికి ముందు రాకాడి బాబా వారు ఏం చేశారో మనం తెలుసుకున్నాం. ఒక 10-15 రోజుల ముందు నుంచి ఆయన ఈ పిల్లల తండ్రి గారైనటువంటి ఆయన ఈ ఆశ్రమానికి ఉపయోగట్టుగా పెద్ద పెద్ద గిన్నెలు, అంటే ఒక 100 కిలోల బియ్యం ఉడికే గిన్నెలు అలాంటివన్నీ తెచ్చిపెట్టారట. అవి ఉంటే అంతకుముందు అవి స్టోరేజ్కి వాడుకునేవాళ్ళట. అలాంటిది ఇక బాబా నిత్యానంద్ భగవాన్ సమాధి చెందబోతున్నారని తెలిసిన తర్వాత రాకాడి బాబా వారు ఏం చేశారు, వారు ఎప్పుడు నిత్యం కూడా ఈ రాసులుగా, అంటే ఆయన హోమగుండంలోంచి వచ్చే విభూతి మొత్తాన్ని కూడా సేకరించి వాటిలో అంతా నిల్వ చేశారట 10-15 రోజులు. తర్వాత నిత్యానంద్ భగవాన్ వారు దేహం చాలించిన తర్వాత ఈ విభూతినే వాడి వారి సమాధిలో ఉంచడం అవన్నీ చేశారని, అది ఎట్లా అంటే ఆ విభూతి మొత్తం కూడా ఒక తెల్లని పిండిలాగా మెత్తగా పాలలా తెల్లగా ఉండేదట. అట్లా 5 గుండెగల విభూతిని శ్రీ భగవాన్ వారి సమాధిలో బాబా వారితో పాటు మేము కూడా వేసి ధన్యులమయ్యాము అని చెప్తున్నారు. అట్లా తమ గురుదేవుల సమాధానంతరం బాబా వారు వారం 10 రోజుల తర్వాత తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళారు. రాకాడి బాబా వారు నిత్యానంద భగవాన్ వారు సమాధి చెందిన ఒక 10 రోజుల తర్వాత, ఒక 10-15 రోజుల తర్వాత బాబా వారు తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళారట. అలాంటి సందర్భాల్లో, అంటే ఎక్కువ రోజుల బాబా వారి యాత్రలకు వెళ్ళేటప్పుడు బాబా వారి ఆదేశం మేరకు వారి భక్తులు కానీ లేదా సెలవును బట్టి మా నాన్నగారు కానీ మాకు అవసరమైన సరుకులన్నీ తెచ్చిచ్చేవారు. నాకు తెలిసినంత వరకు చెప్పాలంటే బాబా వారు 3 సంవత్సరాలకు ఒకసారి 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేసేవారు. ఎందుకు వెళ్తారు వాళ్ళంటే మనల్ని ఉద్ధరించడానికి, వాళ్ళకి అవసరమే కాదు. వాళ్ళు ఆల్రెడీ పరిపూర్ణులైన మహనీయులు. వాళ్ళు ఏ క్షేత్రానికి వెళ్ళినా కానీ ఆ క్షేత్రాన్ని పునరుద్ధరించడానికి, అలాగే అక్కడ ఉన్న భక్తులకి దర్శనం ఇవ్వటానికి కానీ ఇట్లానే తప్పించి మహాత్ములు తీర్థయాత్రలకు వెళ్ళారంటే వాళ్ళకి కూడా మనలాగే ఏదో అవసరం అయ్యి వెళ్ళి అక్కడ మొక్కటానికో లేకపోతే స్నానం చేయడానికో ఇలా ఉండదన్నమాట. అయినప్పటికీ కూడా బాబా వారు 3 సంవత్సరాలకు ఒకసారి రాకాడి బాబా వెళ్తూ ఉండేవారట. అట్లా మన భారతదేశంలో వారు సందర్శించని రాష్ట్రాలు కానీ గుడిగోపురాలు కానీ లేవని చెప్పవచ్చు. ఇలా సందాగ్రహి అయిన వారికి తెలియని భాషలు కూడా లేవు. కానీ బాబా వారికి ఏంటి, అన్ని భాషలు మాట్లాడతారు, రాయటం చదవడం రాదట. అది గమ్మత్తు. ఏదైనా సాధించగల సమర్థులే బాబా వారు. మరి ఈ భాష విషయంలో మాత్రం వారు ఎందుకలా నిర్విచార భావం కలిగి ఉండటం, ఏ కారణం లేకుండా ఈ ప్రపంచంలో ఏది జరగడానికి వీలు లేదు అనే కదా శాస్త్రం. బాబా వారి ఈ అనాసక్తత వెనుక కూడా ఏదో ఒక కారణం ఉండవచ్చు అని అంటుండగానే ఈ గోమతీదాస్ జీ గారి ఆశ్రమానికి, అంటే గోమతీదాస్ అంటే ఈ బడే భగవాన్ వారి ఆశ్రమానికి ఒక వ్యాన్ వచ్చి నిలబడగా వారు తమ వివరణ అప్పగిస్తారు. ఇంతలో నా వ్యాన్ నుంచి కొంతమంది భక్తులు మేము కూర్చొని మాట్లాడుతున్న హాల్లోకి వచ్చి వారికి నమస్కరించి వారి చుట్టూ కూర్చున్నారు. అంటే ఇదంతా కూడా ఈ బడే భగవాన్ ఇప్పుడు పెద్దవారు అయిన తర్వాత ఈ
రాకాడి బాబా వారి విశేష సేకరణ కోసం సాయిదాస్ గారు వెళ్ళి ఆయన కలిసినప్పుడు అన్నమాట ఇవన్నీ ఆయన పంచుకుంటూ ఉన్నారు. అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము బాబా వారికి ఇలా పెరిగాము, మాకున్న బలహీనతలు ఇవి, అంటే బాబా వారు ఎంతో కరుణామయులు, ఇవన్నీ ఆయన తన అనుభవాలన్నీ పెద్దయిన తర్వాత చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మారిన తర్వాత వారు కూడా ఇట్లాంటి మార్గంలోనే ఉంటే కొంతమంది భక్తులు వచ్చి ఆయనకి నమస్కరించుకున్నారట. గంట సేపు వరకు వారు వచ్చిన వాళ్ళతో కుశల ప్రశ్నలతో గడిపారు. వాళ్ళు వెళ్ళాక వారు నాతో, అంటే సాయిదాస్ గారితో ఉన్నారు, ఆ వెళ్ళిన వాళ్ళు రాజస్థాన్లోని బాస్వాడ నుండి వచ్చిన వారు. 2-3 సంవత్సరాల నుండి నెలకు 2 సార్లైన వారు ఇక్కడికి వచ్చి నా దర్శనం చేసుకుని వెళ్తారు. అందుకు కారణం కూడా ఉందనుకో, మీరు కూడా ఒక స్వామీజీ కదా, కనుక మీకు కూడా తెలిసే ఉండాలి అసలు ఈ జనాలు మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మీరు ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా అని మనసులో ఏదో పెట్టుకొని అడగగా, నాకు నా గురుదేవులు వారు ఒకసారి, అంటే ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడి వెళ్ళిన తర్వాత ఈయన అంటూ ఉంటున్నారట, వీళ్ళంతా రాజస్థాన్ వాళ్ళు, రాజస్థాన్ నుంచి వచ్చారు, అయితే వీళ్ళు నెలకి ఒకసారి 2 నెలలకు ఒకసారి మాత్రం వచ్చి వెళ్ళి వస్తూ ఉంటారు, అయితే మీకు తెలుసు కదా వాళ్ళు ఎందుకు వస్తూ ఉన్నారు, మీరు స్వామీజీ కదా, అంటే ఈ సాయిదాస్ గారిని కూడా అంటూ ఉన్నారు. అంటే జనరల్గా ఎవరైనా ఇప్పుడు ఉన్నారనుకోండి 2 రకాలుగా వెళ్తారు. ఆశతోటి మొదట వెళ్తారు, అదే తొందరగా వెళ్తే వాళ్ళు ఏమైనా మార్గం చెప్తే మన కష్టమో కోరికో తీరుతుందని. అంతేకాకుండా రెండవది నిజంగా ధర్మ మార్గంలో ఉంటే ఏమైనా తెలుసుకోవాలి వాళ్ళ దగ్గర అని వచ్చేవాళ్ళు ఉంటారు. అయితే రెండోగా చెందిన వాళ్ళు తక్కువే ఉంటారు. కాబట్టి మీకు కూడా తెలిసే ఉంటుంది, మీరు కూడా స్వామీజీలే కదా అని చెప్పి ఆయన అడుగుతూ, అంటే దానికి ఒకసారి మా గురుదేవుల వారు ఒకసారి మరొక శిష్యుడు సదానంద స్వామితో చెప్పిన, అంటే స్వామీజీ పూర్ణానంద స్వామి వారు చెప్పి గుర్తొచ్చాయట. అది చెప్తున్నారు, చూడు సదానంద, ఈ వచ్చే వారంతా మా కోసం రావడం లేదు, వాళ్ళు వాళ్ళ కొరకే వస్తున్నారు అనే సత్యవచనం గుర్తుకు వచ్చింది. అంటే స్వామీజీ ఒకసారి ఈ సదానంద స్వామితో అన్నారట, ఏమని, ఇక్కడికి వచ్చే వాళ్ళంతా మా కోసం రావట్లేదు, వాళ్ళ కొరకే వాళ్ళే వస్తున్నారు అని అన్నారట. అది గుర్తు. నేను గురువాక్యాన్ని గోమ్త్ దాస్ జీ గారికి తెలుపుగా వారు పక్కపక్క నవ్వుతూ, ప్రభాష్ స్వామీజీ ఎంత చక్కగా చెప్పారు, మీ గురువు గారు చాలా చాలా గొప్పవారే, మీ మనసయాశ్రమం ఉన్నప్పుడు వారు 1-2 సార్లు అక్కడికి వచ్చారనే గుర్తు. అంటే వీళ్ళంతా రాకడి బాబు దగ్గర పెరిగిన వారు. సాయిదాస్ గారు ఏమో ఇక్కడ మనకి పూర్ణానంద స్వామి దగ్గర. మా స్వామివారు ఇలా సదానంద స్వామితో అన్నారు ఒకసారి, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఎవరి కోసం వాళ్ళు వచ్చి లాభం పొందాలనుకునే వెళ్ళడం కానీ మన కోసం వచ్చేవాళ్ళు ఎవరు లేరు అన్నారట. ఆ విషయం చెప్పినప్పుడు ఈయన అంటూ ఉన్నారు, మీ స్వామీజీ ఎంతో చక్కగా చెప్పారు, మీ గురువు గారు కూడా చాలా గొప్పవారే, మేము అనసూయ ఆశ్రమంలో ఉన్నప్పుడు వారు 1-2 సార్లు అక్కడికి వచ్చినారు నాకు గుర్తుంది, అయితే వారితో ఎక్కువ సమయం గడపడానికి నాకు అవకాశం కలగలేదు. జింక సదా తన పిల్ల వెంట తిరుగుతూ ఉన్నట్లుగా బాబా వారిని వదిలి క్షణం కూడా ఉండేవారు కాదట. అంటే జింక కనుక తన పిల్లని వదిలి ఒక క్షణం కూడా ఉండనట్లుగా, అంటే ఎప్పుడు పిల్లతోనే ఉంటున్నాడు. స్వామివారు గురువుని వదిలి ఉండేవారు కదా రాగాడి బాబా వారిని. అదే చెప్తున్నారు, ఎప్పుడు తన పిల్ల వెంటే తిరిగినట్లుగా బాబా వారిని వదిలి క్షణం కూడా ఉండేవారు కాదు. అంటే వచ్చినప్పుడు స్వామివారు ఎలా ఉండరు, ఒకవేళ వారు కొంతసేపు అక్కడెక్కడైనా పెడితే చాలు వెంటనే బాబా వారు మమ్మల్ని వారి వద్దకు పంపి వారిని పిలిపించేవారు. అప్పుడు అది మాకు ఒక తమాషాగా అనిపించింది. అంటే ఇటు రాకాడి బాబా వారు కూడా అట్లనే పిలిపించేవారంట. ఒకవేళ స్వామీజీ అట్లా పక్కకి వెళ్ళినా కానీ మళ్ళీ వీళ్ళని పంపించి స్వామీజీని పిలిపించేవారట. అప్పుడు వీళ్ళకి అర్థమయ్యేది కాదు, పిల్లలకి, వీళ్ళు చిన్నవాళ్ళు కదా అప్పుడు మాకు ఇదంతా కూడా ఒక తమాషాగా అనిపించింది. కానీ ఇప్పుడు ఎంతో మంది శిష్యులున్న నాకు అసలైన గురు శిష్యుడి సంబంధం ఏమిటో అర్థమవుతోంది. అంటే ఈయన కూడా ఇప్పుడు ఒక గురువులాగా అయ్యారు. ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు నేను ఇట్లా అయిన తర్వాత నాకు అర్థమవుతుంది గురు శిష్యు యొక్క సంబంధం అంటే ఎట్లా ఉంటుందో. అందుకే పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, తన దాకా వస్తాయి కానీ తెలియదని, ఎంత నిజం కదా అని అంటూ వారు కొంతసేపు ఏదో ఆలోచనలు మునిగిపోయారు. నేనైతే వారు ఇంకా ఏ విషయం గురించి చెప్తారో అనే ఆకాంక్షతో వారిని చూస్తూ అలా కూర్చున్నాను. ఈ సాయిదాస్ గారు ఏమో ఇంకా ఏంటి బాబా గారి గురించి ఇంకేం చెప్తారు, రాకాడి బాబా వారి గురించి అని. అంటే ఆయన అంత ఏకాంతవాసి, ఎవరికి దొరకని బాబా వారి దగ్గర కూడా నిత్యానంద భగవాన్ వారి
ఆదేశం ప్రకారం ఆ ముగ్గురు పిల్లల్ని 12 సంవత్సరాల పాటు ఆయనే తల్లి తండ్రి గురువై పెంచాడనమాట. చూడండి వాళ్ళు ఎంత అదృష్టవంతులో. వాళ్ళ అమ్మగారు చెప్పబెట్టడం వెళ్ళిపోయారట. వాళ్ళ నాన్నగారేమో ఆర్మీలో పనిచేస్తారు, ఆంగ్లో ఇండియన్. ఆయన వచ్చి భగవాన్ గారికి అప్పగిస్తే ఆయన ఏం చేశారు, ఈయనకి అప్పగించారు. ఎంతగా పెంచారు అంటే మన సొంత పిల్లల్ని కూడా మనం అలా పెంచమేమో అన్నట్లుగా పెంచారు ఆయన. మళ్ళీ ఎంత పరిపూర్ణ అయి ఉండి సాధనలో ఉండి ఇంత చేస్తూ కూడా పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళాలంటే వర్షం పడితే ఒకవేళ ఆ నది వరదలు వస్తే వీపు మీద ఎక్కించుకొని ఆ నదిలో ఆయన ఈత కొట్టి ముగ్గురు పిల్లలు వీపు మీద ఎక్కించుకొని తీసుకెళ్ళేవారట. అసలు మనకి ఆశ్చర్యం వేస్తుంది, ఏదో బోటా స్వామి లేకపోతే రాకాడి బాబా వారా అనిపించేట్లుగా. వాళ్ళకి పిల్లలు స్కూల్ మిస్ అవ్వకూడదని. అన్నీ అసలు మనకి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ పిల్లల్ని ఎట్లా పెంచారంటే ఫస్ట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు బాబా వారు లాగే డ్రెస్ వేసి పైనుంచి కింద దాకా ఒకటే వేసి మొత్తం ఒళ్ళంతా ఊది రాసి పంపించేవాడంట. పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయపడి స్కూల్లో కంప్లైంట్ చేస్తే వాడు పిలిపించిన తర్వాత నిత్యానంద బాబు వారు పిలిపించి చెప్పారంట, మనం ఇప్పుడున్న పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, మనం ఇలా పంపించకూడదని చెప్పిన తర్వాత. అంటే పిల్లల్ని కూడా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే భయపడేంతగా మొహం ఒళ్ళంతా విభూతి రాసుకొని తెల్లగా పైనుంచి కింద దాకా ఒకటే ఇప్పుడు బాబా వేసుకున్నట్టు ఒక కప్ని టైప్లో వేసేసి అట్లా పంపించేవారంట. తర్వాత ఇంకా వాళ్ళకి తగ్గట్టుగా మా అవసరానికి తగ్గట్టుగా ఈయన చెప్పి అంటే ప్రతిదానికి మళ్ళీ ఎక్కడ కోపడతారు వాళ్ళ మీద అని నిత్యానంద భగవానే మళ్ళీ కలగ చేసుకొని రాకాణి బాబా వారికి చెప్పి పిల్లలకి ఇట్లా పంపించమని ఇట్లా అంతా చేశారట. అంటే వాళ్ళ అదృష్టం ఎన్ని జన్మల అదృష్టమో, ఎక్కడ వాళ్ళు వచ్చి అసలు రాకాడి బాబా వారి దగ్గర పెరగటం అంతటి అదృష్టం. ఆయన వాళ్ళలో ఈ పెద్ద ఆయన అనుభవాలు చెప్తూ ఉన్నారనమాట. అలా కొన్ని క్షణాలు గడిచిపోయాయి. మళ్ళీ ఉన్నటువంటి వారు అంటూ ఉన్నారు, ఆ మాటలో పడి నేను అసలు విషయం చెప్పడం మర్చాను. నేను ఆ రాజస్థాన్ వాళ్ళ గురించి కదా మొదలు పెట్టాను. వాళ్ళది ఒక వ్యాపార కుటుంబం. ఇక్కడికి నా దగ్గరికి రాకముందు వ్యాపారంలో ఎన్నో లక్షలు నష్టపోయి వాళ్ళు అధోగతి పాలయ్యారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు కోల్పోయిన లక్షలకు మరెన్నో రెట్లుగా సంపాదించగలిగారు. ఇలా ఎంతో మంది ఎన్నెన్నో సమస్యలకు ఇక్కడ వస్తూ ఉంటారు. అంటే మీ గురువు గారు చెప్పినట్లుగా వాళ్ళ కొరకే వస్తున్నారు, కానీ మన గురించి కాదన్నమాట. ఈ వచ్చి వెళ్ళిపోయిన రాజస్థాన్ వాళ్ళు బాగా అందుకుని వ్యాపార కుటుంబం లక్షలు నష్టపోయి తర్వాత ఇక్కడికి వచ్చాక మళ్ళీ వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి ఆ స్థాయికి వెళ్ళగలిగారు. అందుకని వాళ్ళు వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చేది కూడా వాళ్ళ కష్టాలు తొలగాయి కనుక అక్కడికి వస్తూ ఉంటారు, మన గురించి కాదు. అయితే ఇందులో కృతజ్ఞత కలిగిన వాళ్ళు వాళ్ళ కష్టాల నుండి గట్టెక్కిన మళ్ళీ మన దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, మనం వెళ్ళాం, పని అయిపోయింది, ఏదో మనం సంపాదించుకున్నాం, ఇంకా ఆగిపోవటం అని కాకుండా కనీసం అంటే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన వల్లే మనం మళ్ళీ వెనక్కి రాగలిగాం, మేలు పొందాం. మన స్వామీజీ దగ్గరే ఉన్నాం అనుకోండి, కష్టంతో వెళ్ళాం, మనం కష్టం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతే ఏమవుతుంది, ఇంక మళ్ళీ వెళ్ళకపోతే కృతజ్ఞులు అవుతాం. డాక్టర్ దగ్గరికి అంటే మళ్ళీ వెళ్ళాం, ఒకసారి మన ప్రాబ్లంతో వెళ్ళాం, తీరితే మంచిగా తగ్గింది అనుకుంటాం, డాక్టర్ని కాబట్టి వదిలేస్తాం, మళ్ళీ వెళ్ళక్కర్లా. కానీ గురువుల దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరిని చేతే మనం మేలు పొందామో అక్కడికి కూడా మన త్వరకి తీరిపోయింది కదండి, కష్టం తీరిపోయింది కదా, ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళక్కర్లేదు. అంటే కేవలం వాళ్ళని మనం కష్టాలు కోరిక తొలగించుకోవటం కోసమే వాళ్ళని ఆశ్రయించి కష్టం తీరిన తర్వాత కనీసం అడవి వెళ్ళకపోవటం కృతజ్ఞత లేకపోవటమే అనమాట. ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, మన నుంచి ఎవరైనా మేలు పొందిన వాళ్ళు ఆ పొందే వరకు వచ్చి వాళ్ళ కష్టం తిన్న వాళ్ళ మొహం చూపించలేదు అనుకోండి, ఇంకేముంది అవసరం అని ఏమంటాం, కష్టం ఉన్నప్పుడేమో మనం విసిగించాడు, మనం సహాయం చేసేదాకా వదలలేదు, వాడికి ఇప్పుడు కృతజ్ఞత కూడా లేదు అన్నాం మనం అంటాం కదా. అంటే మన దగ్గరికి వచ్చేసరికి మన అనుభవంలో మనం ఎవరికైనా సహాయం చేసినా లేకపోతే ఏదైనా చేసినా వాళ్ళు మనకి మళ్ళీ అది రెసిప్రోకేట్ చేయకుండా కొంతకాలం కట్ చేసేసారనుకోండి, మనం అంటాం. కానీ మనమే అది గురువుల దగ్గర కూడా చేస్తూ ఉంటాం, అమ్మాయి ఆ కష్టం తీరిపోయింది కదా, ఆయనకి మొక్కు చెల్లించేసుకున్నాం కదా, ఆయనకి ఏదో మొక్కు అవసరం అన్నట్టు, మనం ఇచ్చే డబ్బులు అవసరం అన్నట్టు భగవంతుని మొక్కుకుంటాం. కానీ ఆ డబ్బులు ఆయనకు అవసరాన్ని మొక్కుకుంటామా? మనం ఇవ్వగలిగింది ప్రీతికరమైంది అదే అని మొక్కుకుంటాం. ఎందుకని మనం డబ్బుల్నే మొక్కుకుంటాం, ఇంత వేస్తాం అంత వేస్తాం, హుండీలో అన్నో లేకపోతే ఇంకోటో. మనకి ప్రీతి అదే, జీవితం అంతా ఎన్ని చెప్పుకున్నా ప్రీతి అంతా డబ్బు మీద. మరి నీకు ప్రీతికరమైంది ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? అంతకు మించి ఏం లేదు. రేపు ఆయనకి అవసరం, లేకపోతే ఆయనకి నైవేద్యం అవసరం, ఆయనకి మనం ఇచ్చే దక్షిణ అవసరం, లేకపోతే నేను హుండీలో వేస్తే ఆయన తీసుకువెళ్తున్నా రాకపోట, మనకి ప్రీతి సమర్పించగలడానికి సిద్ధంగా ఉన్నామా ఆయనకి? మనకి ఏది ప్రీతి అంటే అన్నిటికంటే అదే. అందుకని మనం అంత ప్రీతితో జీవితం అంతా మనం దానికోసమే వెచ్చిస్తాం కాబట్టి అలా సంపాదించుకున్నది ఆయనకి సమర్పించటం
అది ధర్మం అన్నారు. అందుకు దక్షిణగా మనం ఏదన్నా సమర్పిస్తున్నామంటే దేవుడికి అవసరమో గురువుకి అవసరమో కాదు. అన్ని అందరికి ఇచ్చేవాడికి మనం ఇచ్చే ఏ మూలకొస్తాయి? అసలు ఆయనకి ఏమైనా తీసుకుంటారా? అవసరం ఉంటుందా? ఇప్పుడు బాబానే ఉన్నారు. ఆయన భిక్ష చేసుకొని వచ్చి మళ్ళీ అందరికి దాన్నే పనిచేసి కావాలంటే ఏమైనా ఇవ్వగలిగిన వాడికి మనం తీసుకువెళ్ళేది అవసరమా? మన దగ్గర ఆయన తీసుకుంటే మన అదృష్టం. అంతేగాని మనం ఏదో ఆయనకి పాపం ఆకలిగా ఉంది, ఆయనకి ఎవరు పెట్టేవాడు లేరు, అందుకని మనం నైవేద్యం చేసుకొని తీసుకెళ్తున్నాం అనుకున్నాం అనుకోండి, అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు అనమాట. అందుకని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కృతజ్ఞతతో జీవించటం. అందుకే మనం భోజనం చేసే ముందైనా మాస్టర్ ఒకటే మాట చెబుతారు, మనం మనం కనుక పిలిచి ఎవరికన్నా భోజనం పెట్టి ఒక పూట పెట్టి భోజనం పెట్టి వాడు మన పట్ల కృతజ్ఞతతో లేకపోతే రెండోసారి భోజనానికి కూడా పిలవమంట. వాడి కృతజ్ఞత లేదండి ఎందుకు వాడిని పిలవటం అంటాం. ప్రకృతి అంతా ఇన్ని జీవులు సమిష్టిగా మనకి అన్నీ పెడుతూ ఉన్నా కనీసం కృతజ్ఞత కూడా లేకుండా నేను కష్టపడ్డాను, నేను సంపాదించుకున్నాను, నేనే కొనుక్కున్నాను కాబట్టి నేను కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఏంటి అని కనుక మనం జీవించామనుకోండి, ఇది ఏ రూపాన్ని చెల్లించాలో అది తీసుకుంటుంది. మనం తెలిసి చెల్లిస్తే అదృష్టవంతులం, లేదనుకోండి ఎలా చేయాలో అలా చేస్తుంది. అంటే ఇన్ని జన్మల్లో మనం ఎంత రుణపడ్డాము. మాస్టర్ గారు అంటారు, మనం కూడా పశువులుగానో చెట్లుగానో పుట్టి మళ్ళీ సమాజంలో ఇంత సేవ చేసిన తర్వాతే మళ్ళీ ఉత్తమ జన్మలు వస్తాయని. అంటే ఏంటి, ఇవాళ నేనంతా చేసుకుంటున్నాను కాబట్టి అనుకుంటున్నాం, కానీ ఎంతమంది సమిష్టి కృషి చేస్తే ఎక్కడెక్కడి నుంచో మనకి ధాన్యం మనం కొనుక్కునే స్టోర్లోకి రావటం, అక్కడికి ఎంతమంది కృషి ఉంది, ఆ పండటానికి ఎంత కృషి ఉంది, ఎన్ని జీవుల కృషి ఉంది, ఎంతమంది రైతులు లేకపోతే పనిచేసే వాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడికి వస్తే మనం వెళ్ళి ఏదో కార్డు అక్కడ స్వైప్ చేసి మనం తెచ్చుకుంటున్నాం. కానీ ఈ సమీక్షగా జరిగే కనీసం ఒక్కసారైనా స్మరించుకొని మనం దగ్గర ఎంత ఉన్నా ప్రకృతి సహకరించక పంట లేకపోతే మనం వెళ్ళి ఏం చేయగలం? అందుకని తినే ముందు మొదటి మొత్తని కృతజ్ఞతగా తీసుకువెళ్ళి బయట పెడతా అని చెప్పారంట పెద్దవాళ్ళు. అంటే భగవంతుడు ఇన్ని రూపాల్లో ఇన్ని జీవుల కోసం ఇదంతా చేస్తూ ఉన్నాడు, ఇందులో ఇంత సమిష్టి కృషి ఉంది, ఇప్పుడు నువ్వు సంపాదించుకుంటున్నావని అజ్ఞానంతో నువ్వు అనుకున్నా కానీ ఇవన్నీ ఏర్పడటానికి ఇన్ని జీవుల సమిష్టి కృషి ఉంది. భగవంతుడు ఎన్ని రూపాలు ధరించి ఆయన సేవ చేస్తూ ఉన్నాడు కనుక మనం తినే మొదటి ముద్దని ఆయన స్మరించుకొని కనీసం బాబా ఇది నీ ప్రసాదం, అజ్ఞానంతో నేనే సంపాదించుకుని అనుకుంటున్నా కానీ బియ్యం మొలకెత్తడానికి నేనేం కారణం కాదు, ఇందులో ఏది ఏర్పడటానికి నేను కారణం కాదు. అంటే కృతజ్ఞతతో జీవించడం అంత అవసరం. మాస్టర్ గారు అంటారు, మన దగ్గర కృతజ్ఞత లేకపోతే మనం పిల్లమంట, ప్రకృతి అంతా ఇలా ఉంటే మనం మాత్రం కృతజ్ఞత లేకుండా ఎలా జీవిస్తాం ఏ రోజు కారు. అందుకని కృతజ్ఞతతో జీవించడం, పెద్దవాళ్ళు మనకి మేలు చేసినప్పుడు కానీ గురువుల దగ్గర మనకి మన కోరిక తీరినా కానీ మనం వెళ్ళింది చాలా చిన్న పని, వాళ్ళ కోరిక తీర్చడం అనేది చాలా చిన్న పని. మనల్ని ఈ దుఃఖ వలయం నుంచి జన్మ పరంపర నుంచి బయటేయడానికి వాళ్ళు వచ్చున్నారు. అయితే మనం ఇప్పుడు ఎట్లా ఉన్నామంటే కిండర్ గార్డెన్లో వెళ్ళాం, వాళ్ళు ఎవరు తలుచుకుంటేమో యూనివర్సిటీ స్థాయిలో ఉంటుంది, మనం ఈ మెట్లు ఎక్కితే కానీ అక్కడికి వెళ్ళలేమన్నమాట. ఇవన్నీ తెలుసుకొని అక్కడికి వెళ్ళి మనం ఏం పొందాలి, చదువుకోవడానికి మొదలు పెట్టినప్పుడు మనం కిండర్ గార్డెన్కి వెళ్ళి ఇదే చదువుకోవడం అనుకోం కదా, ఇక్కడ నేర్చుకోవడానికి మొదలు పెట్టాం. అందుకని గురువుల దగ్గర కూడా మనం పొందాల్సింది అది ఎంతో ఉంది. ఇప్పుడే మనం వచ్చాం, ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఏం పొందాలి. ఈలోపు మనకున్న కష్టాలు కోరికలు ఏదో ఆయన దయామయుడు సమర్థుడు కాబట్టి మనం అడిగి తీర్చుకుంటున్నాం, కానీ అదే లక్ష్యం కాదు. మనం వచ్చింది యూనివర్సిటీలో ఎట్లయితే మనం కంప్లీట్ చేసి లైఫ్ మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో ఈ దుఃఖ వలయం నుంచి బయట రావడానికి ఆయన మనకి సహాయం చేస్తారు అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కొంతమంది కృతజ్ఞత కలిగిన వాళ్ళు వాళ్ళ కష్టాలని కట్టెక్కినా కానీ మళ్ళీ వచ్చి మన దగ్గరికి వస్తూ ఉంటారు. అదే ఇంకా కొంతమంది కృతజ్ఞులు గట్టెక్కితే చాలు ఇంకా అంజలి మీద చూసినా కూడా కనపడరు అంటున్నారు. అంటే వాళ్ళు ఒకసారి ఇంకా వాళ్ళ కోరిక తీరిపోతే మళ్ళీ వచ్చి కనపడటం అనేది ఉండదు, వాళ్ళ కోసం అంజలి మీద చూసినా కానీ వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోలేము అని ఈయన అంటూ ఉన్నారనమాట. అని మానవుడు అంటే ఇదే స్వామీజీ, ఏది ఏమైనప్పటికీ ఇదంతా బాబా వారి అనుగ్రహమే అని అంటూ అట్లా మేము కూర్చొని మాట్లాడుతున్న హాలుకు పడమర భాగంలో తలుపులు వేసి ఉన్న ఒక గదిని చూపించారు. ఇంతలో గోమతి దాసి గారు చూపించిన ఆ గది ఏమిటి అంటే అది వారి పూజా గది. సామాన్య భక్తుల దర్శనార్థం ఆ పూజా గదిని సంవత్సరానికి 2 సార్లు అంటే ఏప్రిల్ నెలలోని చైత్ర దశమి రోజున మరియు సామాన్యంగా అక్టోబర్ నెలలో వచ్చే దసరా రోజున కేవలం 2 గంటలు మాత్రమే తెలుస్తారట. అంటే సాయిదాస్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు
అక్కడ ఆయన పూజ చేసిన గది చూపించారట. అది మామూలు సామాన్య భక్తులకి సంవత్సరంలో 2 సార్లు మాత్రమే గది తెరుస్తారు. ఒకటి ఏప్రిల్‌లోను, ఒకటి దసరా అప్పుడు అని. అప్పుడు కూడా 2 గంటలు మాత్రమే తెరిచి ఉంచుతారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన భక్తజనులు దీపాలతో ఆ గదిలో ప్రతిష్ఠించబడి ఉన్న మూర్తికి హారతిస్తారు. ఆ 2 రోజులు ఆ ఆశ్రమ ప్రాంగణం ఒక జన సముద్రంగా మారుతుందట. అట్లా గోమతిదాస్ జీ గారు కూడా తమ ఆరాధ్య దైవాన్ని కొన్ని విశేషమైన రోజుల్లో తప్ప వారంలో ఆదివారం అర్ధరాత్రి నుండి బ్రహ్మముహూర్తం వరకు అభిషేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలా ఎలాంటి కష్టాల నుండి విముక్తి కలిగించడానికి అక్కడికి వచ్చే భక్తులను ఆ పూజ గది ముందు పరిచిన ఒక నల్లని రాతిపై కూర్చోబెట్టి కార్యసిద్ధి సంకల్పం చేయించి 5 ఆదివారాలు వాళ్ళతోనే పూజలు చేస్తారు అంతే. అదే కాకుండా తన మానస సన్మార్గ బోధ గురువుల శ్రీ రాకాడి బాబా వారి అడుగుజాడల్లో నడుస్తూ భూత ప్రేతాలు సోకిన వాళ్లను, చేతబడి నుండి దుష్టశక్తులకు గురైన వాళ్లను వారు కేవలం విభూతిచ్చి నయం చేస్తున్నారు. ఇందులో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వారు ఎక్కడికి అయినా వెళ్ళేటప్పుడు ఇలాంటి నిర్భాగ్యులు వారి వద్దకు వచ్చినట్లయితే, ఒకవేళ వారి వద్ద అప్పుడు విభూతి లేనట్లయితే బాబా వారిని, వారి పూజ గురుదేవులైన రామకృష్ణదాస్ మహారాజ్ గారిని స్మరిస్తూ కేవలం మట్టితో బొట్టు పెట్టినా కూడా వాళ్ళ వ్యాధులు నయం చేస్తారు. ఇక మేము అక్కడున్న ఆ రోజుల్లో ఎక్కడెక్కడి నుండో ఎంతో మంది భక్తులు వచ్చి వెళ్ళడం చూసాం. ఇందుకు ఆ గదిలో గోమతదాసి గారి ఆరాధ్యమూర్తి ఏమిటనేదే కదా మీ ప్రశ్న. అంటే ఆయనకి పూజ చేయిస్తారు, లోపల ఒక మూర్తి ఉంటున్నారు కదా. వారు వేరెవరో కాదు, వారి ఉగ్రమూర్తి అయినటువంటి ఆ కాలభైరవుడు. ఈ విషయం గురించి గోమతదాస్ గారు, నేను చెప్పాను కదా, నేను అసలు బాబా వారి వద్ద ఉపదేశం పొంది వారికి శిష్యునిగా ఉండి సేవ చేయాలనేది నా లక్ష్యమని. కానీ వారు ఒకరోజు అర్ధరాత్రిలో అందరినీ వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. తను ఏమంటున్నాడంటే, నేను రాకాడి బాబా వారి దగ్గర ఉపదేశం తీసుకొని సాధన చేయాలనుకుంటే బాబా వారేమో ఒకరోజు చెప్పబెట్టకుండా అట్లా వెళ్ళిపోయారు. అప్పటి వరకు వారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాకు చెప్పి వెళ్ళేవారు, కానీ ఇప్పుడు మాత్రం చెప్పకుండా అలా వెళ్ళేసరికి నా అంతరంగంలో ఎవరో వారికి తిరిగి రారని చెప్తున్నట్లుగా అనిపించింది. అందుకని ఈయన ఏమంటున్నారు, ఈయన గురువు ఇందాక ఎవరు అంటే కృష్ణదాస్ జీ గారు అని చెప్తున్నాం. ఈయన కృష్ణదాస్ జీ గారిని స్మరించుకొని మట్టి పెట్టినా కానీ అది పనిచేసేది అని. అయితే తను చెప్తున్నాడు, యాక్చువల్గా నేను బాబా వారి దగ్గర పెరిగింది ఆయన దగ్గరే కదా, 12 సంవత్సరాలు పెరిగారు. నేను బాబా వారి దగ్గర మంత్రోపదేశం తీసుకొని చేయాలనుకున్నాను, కానీ ఆయన ఒక్కసారి చెప్పపెట్టకుండా బాబా వారు ఒకరోజు సడన్ గా వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినప్పుడు తర్వాత మాత్రం నాకెందుకో మనసుగా అనిపించింది, వాళ్ళు మళ్ళీ తిరిగి రారని చెప్తున్నట్లుగా మనసుకు అనిపించింది. అప్పుడు నాకు కలిగిన మనోవ్యత అంతా ఇంత కాదు, బాబా వారి అసలైన విలువ మాకు అప్పుడు అర్థమైంది. ఎప్పుడైనా చూడండి, మన దగ్గర వస్తువు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, ఆ వస్తువు లేనప్పుడు తెలుస్తుంది. చిన్న విషయం దగ్గర నుంచి, ఒక మనుషుల దగ్గర నుంచి కానివ్వండి, వస్తువుల దగ్గర నుంచి కానివ్వండి. అట్లాగే అంతటి రాకాడి బాబా వారి సాన్నిధ్యంలో వాళ్ళ జీవితాన్ని సాగించిన వారు, బాబా వారు ఒక్కసారిగా అట్లా సడన్గా ఎక్కడికో వెళ్ళిపోతే అప్పుడు బాబా వారు అంటే ఏంటో అర్థమైంది. బాబా వారి దగ్గర ఉన్నప్పుడేమో బలహీనతలకు లోనయ్యారు, బాబా వారు హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ తర్వాత అప్పుడు వారి విలువ అర్థమైంది. వాడు దూరమైన తర్వాత అది అంతే కదా మరి. కన్నున్న వాడికి కన్ను విలువ ఏం తెలుస్తుంది? చూడండి, మనం ఎంత సామాన్యంగా అనుకుంటాం కదా, ఏం చూస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక మాట రావాలంటే మనిషిలో ఎంత ప్రక్రియ జరిగితే, ఎన్ని రకాలుగా జరిగితే ఒక మాట బయటకు వస్తుంది. మనకేం తెలియదు, మనం ఏమనుకుంటున్నాం, ఆలోచనగల మాట వచ్చేస్తుంది అనుకుంటాం బయటికి. కానీ ఒక మాట రావాలి బయటికి అంటే ఎంత క్రియ జరగాలి లోపల. అది మాట్లాడిన వాళ్ళు లేని వాళ్ళని చూస్తే అనిపిస్తుంది, అమ్మ వాడు ఎంత కష్టపడుతున్నాడు కానీ మాట రావట్లేదు అనిపిస్తుంది. మనం ఇదే మాట మనకిస్తే మాత్రం ఎవరినైనా అంటానికి దుఃఖేయటానికి మాత్రం ఏమీ వెనకాడకుండా మాట్లాడుతూ ఉంటాం. అంటే చూడండి, ఇప్పుడు అందుకే ఆయన అంటున్నారు, కన్నున్నప్పుడు కళ్ళు లేని వాడి ఆ కన్ను యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? చూడలేని వాడికి తెలుస్తుంది. అబ్బా కళ్ళుంటే ప్రపంచానంతా చూసేవాడు. ఎందుకని ఉనికికి మన ఈ ప్రపంచంలో నడవగలగాలంటేనే కళ్ళు కావాల్సింది. ఇంకా ఏ అవయవం లేకపోయినా కానీ ఎట్లా కొట్లా సహాయంగా చేయొచ్చు, కానీ మనకి కన్ను కనపడదు అనుకోండి, ఈ ప్రపంచంలో ఎట్లా నావిగేట్ చేసేది మనం? కరెంటు కొంచెంసేపు మనకు పవర్ పోతేనే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. అందుకని ఈయన అంటున్నారు, కన్నున్న వారికి కన్ను విలువ ఏం తెలుస్తుంది? అప్పటి నుండి నాకు కూడా ఆశ్రమంలో ఉండేందుకు మనసు ఒప్పుకోలేదు. అంటే బాబా వారు వెళ్ళిపోయిన తర్వాత
వీళ్ళకి ఆ బాధ తెలిసి అప్పటి నుంచి ఈ ఆశ్రమంలో కూడా ఉండడానికి మనసు ఒప్పుకోలేదు. బాబా వారిని ఆశ్రమం ఒక నిర్జీవ జడంలా అనిపించింది. అంటే అప్పటి వరకు వాడు ఉండబట్టి ఆ చైతన్యం అక్కడ ఏది చూసినా కానీ ఉండేది. ఎప్పుడైతే రాకాడి బాబా వారు అక్కడి నుంచి అనసూయ ఆశ్రమం నుంచి వెళ్ళిపోయారో అప్పటి నుంచి ఇక వీళ్ళకి కూడా మనసు అట్లా నిలవలేదట. అందుకని అక్కడ ఉండటానికి నా మనసు ఒప్పుకోలేదు. అదంతా కూడా నిర్జీవం లాగా ఉంది. అప్పటికే మా నాన్నగారు బాబా వారి ఆశ్రమం వదిలి వెళ్ళారనే ఆవేదన కలిగించే వార్త విని హుటాహుటిగా ఆశ్రమానికి వచ్చారు. వీళ్ళ నాన్నగారు ఆర్మీలో పనిచేసేవారు అనుకున్నాం కదా, వీళ్ళ నాన్నగారికి తెలిసిందనమాట. ఇట్లా బాబా వారు అనసూయ ఆశ్రమం వదిలి వెళ్ళారు, కానీ వీళ్ళ పిల్లలు అక్కడే ఉన్నారు కదా. అందుకని ఆయన ఆ బాధాకరమైన విషయం విని హుటాహుటిన ఆశ్రమానికి వచ్చారు. సందు దొరికింది కదా అన్నట్లుగా ఇంకా చెల్లి తమ్ముడి విషయాలను వారే చూస్తారన్న నమ్మకంతో ఇంకేం ఆలోచించకుండా ఎవరితోనూ చెప్ప పెట్టకుండా నేను బాబా వారిని వెతకడానికి ఆశ్రమం నుండి బయలుదేరాను. ఇంకా నాన్న వచ్చారు కదా, ఆయన చూసుకుంటాడంటే వీళ్ళు ముగ్గురు పిల్లలు కదా, ఇంకొక తమ్ముడు చెల్లి ఉన్నారు. ఇంకా వీళ్ళ నాన్నగారు చూసుకుంటారని చెప్పి ఆ ఇద్దరు పిల్లల గురించి నేను పట్టించుకునే పని లేదు అని చెప్పి ఈయన ఏం చేశారట, బాబా వారు వెతుక్కుంటూ వెళ్దాం అని చెప్పి ఈయన బయలుదేరి వెళ్ళారట. నాకు అప్పటికే 5-6 భాషలు తెలుసు కాబట్టి వివిధ రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ కృష్ణ, కావేరి, గంగా వంటి పుణ్యనదులను దాటి చివరికి హిమాలయాలకు చేరుకున్నాను. అక్కడ నేను అతి శీతల వాతావరణంలో, అంటే హిమాలయాలు అంటే ఎట్లా ఉంటాయి, బాగా సూపర్ కోల్డ్ కదా, అతి శీతల వాతావరణంలో మరెందరో మహాత్ములతో కలిసి 2 నెలలు కాలం గడిపాను. హిమాలయాలు ఎవరుంటారు, అన్నిటిని వదిలి తపం చేసుకునే వాళ్ళు, వాతావరణాన్ని పట్టించుకోకుండా వాళ్ళ జీవితానికి లక్ష్యాన్ని వెతుక్కునే వాళ్ళు, సాధనలో ముందుకు వెళ్ళిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళని కలిశారట. కలిసి వాళ్ళతో పాటుగా 2 నెలలు కాలం గడిపాను. అందులో కొందరికి నా అన్వేషణ గురించి తెలుపుగా వాళ్ళలో కొందరు కొంతసేపు కళ్ళు మూసుకొని మళ్ళీ ఒక చిరునవ్వుతో వాళ్ళు కళ్ళు తెరిచి, బేటా వారు కారణ జన్ముడు, నేను ఇట్లా బాబా గారిని వెతుక్కుంటూ వచ్చాను అంటే ఏంటి, ఈయన ఎందుకు వచ్చారు హిమాలయాలకి, బాబా వారు ఆ అనసూయ ఆశ్రమం వదిలి పక్కకు వచ్చారు, వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. అందుకని ఈయన ఇద్దరు పిల్లలు ఇంకా నాన్న చూసుకుంటారు, నాన్న వచ్చారు కదా అని చెప్పి ఈయన బాబా వారిని వెతుక్కుంటూ వెళ్తూ వెళ్తూ ఆ గుళ్ళు, గోపురాలు, రాష్ట్రాలన్నీ మారుతూ చివరికి హిమాలయాలకు వెళ్ళారట. అక్కడికి వెళ్ళి కొంతకాలం అక్కడ ఒక 2 నెలలు అక్కడ ఉన్న గొప్ప మహనీయులతోటి వాళ్ళతోటి కాలం గడిపి అక్కడ వాళ్ళతో ఉండి వాళ్ళని ఒక రోజు అడిగారట, ఇది నా లక్ష్యం అని తెలిపితే వాళ్ళు కొంచెం కళ్ళు మూసుకొని వాళ్ళ ధ్యానంలోకి వెళ్ళి వాళ్ళు కళ్ళు తెరిచి నవ్వుతూ చెప్తున్నారట, బేటా వారు కారణ జన్ములు. ఎవరు, రాకడి బాబా వారి గురించి, వారు కారణ జన్ములు, వారిని వారి దారికి వదలడం మేలు. అంతే కదా, వాళ్ళని మనం కట్టివేయాలనుకుంటే లేదు, కాబట్టి వారిని వారి దారికి వదలడం మేలు. వారిని ఎవరైనా వెతికి పట్టుకోగలరా, ఆయన దొరకాలనుకుంటే దొరుకుతారు కానీ ఆయన ఎట్లా పట్టుకోవడం సాధ్యం అవుతుంది, వారు కావాలని మనకు పట్టుబడాలి కానీ మనం వారిని పట్టుకోలేము. చూడండి, అందుకే మాస్టర్ గారు కూడా అంటారు, బాబా నా స్మరణలో నువ్వు నిలువు అని అడిగారంట. మాస్టర్ గారు నిరంతరం బాబా గురించి ప్రతి శ్వాసలోనూ నిశ్వాసలోనూ ఆయన గురించి తలుచుకుంటూ ఉన్నా కానీ మనమైతే ఏమంటాం, నేను బాగా ట్రై చేసి ఆయన గురించి బాగా అనుకుంటూ ఉన్నాను, ఎట్లా పట్ల గుర్తు తెచ్చుకుంటున్నాను, స్మరణ చేస్తున్నాను అంటాం. మాస్టర్ గారు అంటారు, నా యందు దయతో బాబా వారు నా స్మరణలో నిలిచారు అంటారు. అంటే చూడండి, మనమేంటి ప్రతిదానికి ఓనర్షిప్, ఒక పని చేసినా, ఒక సాధన చేసినా కూడా మనం గొప్పగా చెప్పాలనుకుంటాం, నేను చేశానండి, మొన్న పూజ చేశానండి, లలిత సహస్రనామం చేశాను, ఇవి ఎందుకు చెప్పుకుంటూ ఉంటాం, ఇంకా అక్కడి నుంచి అనుగ్రహం రాలా, అనుగ్రహం వస్తే బయటికి చెప్పం. కనీసం మనకి ఎట్లా ఉంటుందంటే, కనీసం జనానికి తెలిస్తేనే మనకి సంతోషంగా ఉంటుంది, మనం చేసిన దాన్ని వాళ్ళు గుర్తించారు. అంటే మన తపనంతా కూడా గుర్తింపు కోసమే. కాబట్టి నేను స్మరణ చేస్తున్నాను, ఆయన నా చేత స్మరణ చేయించి ఆయన నా స్మరణలో నిలిచారు అంటున్నారు. అంటే నేను చేస్తున్నాను అనుకుంటున్నా, మరి నేనే చేసే పని తిన్నాడు చేయగలగాలి కదా, నాలో అంతకుముందు నేను మార్పు ఎలా వచ్చింది అంటే ఆయన తీసుకొచ్చారు కనుక. మార్పు నేను తెచ్చుకోలేదు, నేను అవకాశం ఇస్తే మళ్ళీ వెనక్కే వెళ్తాననిపిస్తుంది. ఎందుకని చూడండి, ఏదో సాధన చేస్తే 2 రోజులు అయితే అమ్మాయి వాళ్ళు రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. సాధనలో కదా రిలాక్స్ అవ్వాల్సింది, సాధన చేసి రిలాక్స్ అవుతున్నామంటే మనం ఏం కోరుకుంటున్నాం అంటే, ఏది సహజ స్థితి మంది అంటే ఎలా పడితే అలా ఉండదు సహజ స్థితి మంది. సాధన చేసుకుని ధ్యానంలో, మెడిటేషన్లో మనం రిలాక్స్ అవ్వాలి. కొంచెం ధ్యానం చేస్తుంది, ఇవాళ ఎట్లా పడితే అట్లా ఎంజాయ్ చేయాలని మళ్ళీ మనం యూట్యూబ్లో షార్ట్స్లో పెట్టుకుంటే కానీ మనకి జీవితం గడవదు. అంటే ఏది మనకి రిలాక్సేషను లేకపోతే నెక్స్ట్ వాళ్ళకి తీసుకువెళ్తుందో దాన్ని కూడా కష్టంగా అనిపించి మళ్ళీ బయటకు వస్తే కానీ దాని నుంచి మనం రిలాక్స్ అయ్యేట్టుగా
లేకుండా అయిపోతుంది అనమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఆయన్ని మనం పట్టుకోవాలంటే కుదరదు, ఆయనంతటా ఆయన పట్టుపడితే మాత్రమే మనం ఆయన్ని పట్టుకోగలం. కనుక మహర్షి గారు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటే, బాబా వారు నా యందు దయతో నా స్మరణలో వారు నిలిచారు అన్నారు. మనం చింతన చేస్తుంటే మన మనసు చెడిపోతూ ఉంటుంది, కానీ బాబా వారు అనుగ్రహిస్తే ఏమవుతుంది, ఆ మనసు అలానే నిలిచి బాబా మీదే నిలబడుతుంది అన్నమాట. అందుకని వారు మనకి అవకాశం ఇస్తే అప్పుడు మనలో అది జరుగుతుంది. అంటే మనం ఇంకా మన దృష్టిని వారిపైన పెట్టలేదు కాబట్టి మనలో అది జరగట్లేదు. దృష్టి పెట్టామనుకోండి, అప్పుడు వారు మన మనసును ఆక్రమించుకుంటారు. ఏది ఆలోచించినా ఇది ఎలా చేశారు, ఇది ఎలా చేశారు, ఇది ఎలా చేశారు. మనం రోజు ఇన్ని చూస్తున్నాం, ఒక కొత్త ఫోన్ వస్తేనప్ప ఎలా కొత్త ఫీచర్స్ అంటున్నాం. ప్రపంచం అంతా ఎంతో అద్భుతంగా ఉండి మనం తిరిగే గ్రహం మీద ఎంత తిరుగుతూ ఉన్నా మనకి తెలియట్లేదే అని ఒక్కరోజు అనుకో. అసలు ఈ గాల్లో ఎలా ఉన్నాయో తెలియదు, ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ అసలు ఎట్లా నావిగేట్ చేస్తుందో తెలియదు. గుండ్రంగా ఉంది, ఎక్కడో కింద చూపిస్తున్నాడు మ్యాప్ లో, కానీ ఎలా వెళ్తున్నావు, కిందకి వెళ్తున్నావా పైకి వెళ్తున్నావా చూడండి, మనకు ఒక్క ఆలోచన కూడా రాదు. కానీ మనం ఏమనుకుంటాం, మనకి అన్నీ తెలుసు, మనం అన్ని ప్లాన్ చేసుకుంటాం, మనకి అన్ని తెలివితేటలు ఉన్నాయి అనుకుంటాం. నిజంగా ఆలోచిస్తే ఒక్క విషయం కూడా తెలియదు. మనం ఎవరో మనకి తెలియదు, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఏ విషయం కూడా మనకి తెలియకుండానే ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే, అన్నీ తెలుసు, నేను అన్ని ప్లాన్ చేసుకుంటాను, అన్ని తెలుసు, అన్ని తెలుసు, అన్ని తెలుసు, నాకు తెలియందే లేదు. ఇంకొకటి ఏముంది, ఏఐ గూగుల్ టూల్స్ వచ్చేసరికి అంతకుముందు తెలియని కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలిసిపోతున్నాయి. మనది కాని విషయం కూడా మనం అన్ని తెలుసు 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 అనుకుంటూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు పనికొస్తాయి మనకి జీవితంలో నావిగేట్ చేయడానికే. ఎన్ని టూల్స్ ఉన్నా, ఎన్ని సంపాదించినా ప్రశాంతంగా కూర్చుంటే హాయిగా ఉండగలుగుతున్నామా, వేరే కలప లేకుండా కూర్చోగలుగుతున్నామా, అదే మనం సాధించుకునేది. ఎన్ని ఉన్నా కానీ అమ్మో ఇంకా ఏదో 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 అని కొట్టుకుంటూ ఉండి ఇలానే ఉన్నాం అనుకోండి, మనం ఏం పొందని వాళ్ళమే. 10 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు బాగున్నా కానీ ఇప్పుడు దుఃఖంలోనే ఉన్నాం, ఇంకా పొందలేదు, వాళ్ళు ఎదిగిపోయారు, లేకపోతే వాళ్ళు సంపాదించుకున్నారు, మనం ఇక్కడే ఉన్నాం అనే భావన వస్తూ ఉందనుకోండి, మనం ఎప్పుడు అశాంతిలోనే బ్రతుకుతాం. అలా కాదు, నేను 10 years ముందు ఇలా ఈ మాత్రం ఊహించలేదు, నేను హాయిగా ఉన్నాను, అక్కడికంటే ఇంకా కావాలంటే మనం మెరుగవుదాం. కానీ వాళ్ళు వీళ్ళు అనుకునే దగ్గరికి వచ్చామంటే ఇప్పుడున్న దాన్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. మనకి అవకాశం లేక రాలేదనుకోండి, అక్కడ పొద్దునండి రాత్రి దాకా ఆఫీసులో కొట్టుకొని వచ్చేవాళ్ళం. అంటే ఏంటి, మనం మనకు దొరికిన దాన్ని కాకుండా మనకి లేని దాన్ని పక్కన వాళ్ళతో పోల్చుకొని జీవించడం మొదలు పెట్టామనుకోండి, ఎప్పుడు కూడా మనకి అసంతృప్తితోనే ఉంటుంది. అందుకని ఆయన తలుచుకుంటే, ఆయన పట్టుబట్టాలనుకుంటే పట్టుకోగలమే కానీ మనం పట్టుకోలేము. కాబట్టి వాళ్ళు చెప్పారట, మీరు రాకాడి బాబా వారు కారణ జన్ములు కనుక మీరు వారి స్వేచ్ఛకి వాళ్ళని వదిలేయండి, ఆయన వెళ్ళి పట్టుకొని ఇప్పుడు ఆయన తీసుకోవాలనుకోవటం చేయకండి అని చెప్పి వాళ్ళు చెప్పారట అక్కడ సాధన చేసుకునేవాళ్ళు అని అంటూ నన్ను స్వాంతనపరిచారు. దానితో నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, లోక కళ్యాణార్థం వారు ఏదో లక్ష్య నిర్వహణార్థం ఎక్కడో పుట్టి ఎక్కడో తిరిగి ఇక్కడ గణేష్పూర్లో నింబోలిలో ఉంటూ వారు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించి చివరికి ఇక్కడున్న తమ పనులు ముగించుకొని లోక కళ్యాణార్థం ఇంకెక్కడికో వెళ్ళి ఉండవచ్చు. ఆ మహాత్ములు చెప్పినట్లుగా బహుశా గడ్డి కుప్పలో పట్టిన సూదిని వెతికి పట్టుకోవచ్చు, కానీ నేను ఈ జన్మంతా తిరిగినా వారిని పట్టుకోలేను, వారు నన్ను పట్టుకోవడం తప్ప. కనుక నేను నా భగీరథ ప్రయత్నం మానుకొని మళ్ళీ గణేష్పురి వచ్చాను. వెళ్ళేటప్పుడేమో లేదు, నేను బాబా వారిని వెతికి పట్టుకుంటాను అనుకున్నారట. తర్వాత వెతికి అయినా కానీ తర్వాత మహాత్ముల దగ్గర తెలుసుకొని, ఆయన అనుకుంటే నువ్వు దొరుకుతారు కానీ నువ్వు అనుకుంటే ఆయన దొరకరు, పైగా వాళ్ళు లోక కళ్యాణార్థం వచ్చిన వాళ్ళు ఏమేమి పని చేయాలో చూడండి. స్వామీజీ తపస్సు చేసిన మొదలు పెట్టిన తర్వాత కరెక్ట్గా ఆ క్షేత్రానికి ఆ సమయంలో ఎందుకు వెళ్ళారు అంటే వాళ్ళ అవసరం అదే. వాళ్ళు వచ్చింది వాళ్ళకి. మనకి ఎలా అనిపిస్తుంది, అక్కడికి వచ్చిన పోస్ట్ మాస్టరు ఇక్కడ స్వామీజీ గురించి మొదటిసారిగా తెలిపారని మనం అనుకుంటున్నాం. అసలు వాళ్ళు వచ్చిందే స్వామీజీ గురువుగా అవటానికి అయినప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు చెప్తే కానీ తెలియని స్థితిలో ఉంటారా? అప్పటికే పూర్ణ పురుషులు కదా. వెళ్ళి ఊరికే స్వామీజీ అక్కడ కూర్చొని ఉంటే వెళ్ళి ఆయన చుట్టూ తిరిగితేనే స్వామివారు అంత తీవ్రమైన తపస్సు నుంచి బయటకు వచ్చి ఆనందంలో మునిగిపోతున్నాను, నన్నంతా ఇక్కడ ఏదో ఆనందం ముంచేస్తుందని కళ్ళు తెరిచేంత స్థితిలో ఉన్న రాకాడి బాబు గారికి స్వామీజీ గురించి పోస్ట్ మాస్టర్ చెప్తే తెలుస్తుందా? అంటే మనకి ఎలా ఉంటుందంటే ఒక చిన్న పాత్ర ఇవ్వబడుతుంది అంతే. మనం కూడా ఏదైనా ఒక పని చేస్తే ఆ పని మనకు అప్పగించబడింది, అందులో చిన్న భాగం మాత్రమే. ఇది నేను చేశాను కాబట్టి అన్నాం అనుకోండి, నిజంగా మనకి ఆ టైంలో ఆ చిన్న పాత్ర ఇచ్చారనుకోవటమే. అందుకే భాగవతంలో మనకి క్లియర్గా ఉంటుంది. నువ్వు వెళ్ళి రఘుకి కేసు పెట్టినప్పుడు రఘు మీద
బాబా ఈ కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇది గ్రామ తగాదాలలో పెట్టినప్పటికీ కూడా చాలా కేసుగా ఉంది, బలంగా ఉంది, దీన్ని మనం వెళ్ళి వాదించినా కూడా లేదంటే కాదు నువ్వు వెళ్ళి మాట్లాడు అన్నారు బాబా. అంతే. దుమార్ ఏం చేశాడు, వెళ్ళాడు అక్కడ శంకరనారాయణ జడ్జితో మాట్లాడారు. ఆయన అడిగారట, నీ అభిప్రాయం ఏంటి అంటే ఇది కేవలం గ్రామ తగాదాల వల్ల పెట్టిందండి, ఇది నిజమైన కేసు కాదు. వాళ్ళు పెట్టడం కూడా కొంచెం పెద్ద కేసు పెట్టారనమాట. అయినా కానీ ఓహో అలా అంటావా అన్నారు. కేసుని డిస్కషన్ కూడా చేయలేదు, దాన్ని డిస్మిస్ చేసి పడేశారట. ఇప్పుడు నేనెళ్ళి ఆయనతో మాట్లాడాను కాబట్టి ఆయన కేసు కొట్టేశాడు అనుకున్నాడు అనుకోండి, నువ్వే ఆ పని అయితే అసలు వెళ్ళటానికే ముందు ఆసక్తి చూపించలేదు కదా బాబా, కేసు బలంగా పెట్టారు అని. అంటే బాబా యొక్క సంకల్పం వల్ల దాన్ని కొట్టేశారు. మనకిచ్చింది ఏంటి, ఊరికే మనం అందులో ఒక కొరియర్ లాగా అక్కడ తీసుకువెళ్ళి మెసేజ్ని అందజేశాం. అందులో మనకి బాబా ఈ పాత్ర కల్పించారు అనుకోలే కానీ నేను వెళ్ళి చేపట్టి కదా ఆ పని ఆయన మాట్లాడారు, నేను తెలివిగా మాట్లాడబట్టి కదా అనుకున్నాం అనుకోండి, మరి మిగిలినవన్నిట్లో కూడా అలా చేయాలి కదా. అందుకని నా భగీరథ ప్రయత్నం మానుకొని మళ్ళీ గణేష్పురికి వచ్చేసాను. ఎక్కడ అనసూయ ఆశ్రమం నుంచి బయలుదేరారో మళ్ళీ అక్కడికి వచ్చేసాను. బడే భగవాన్ గారు అర్థం చేసుకున్నట్లుగా బాబా వారు మనల్ని పట్టుకోవాలి కానీ మనం వారిని పట్టుకోలేము అనేది 100% నిజమని నిరూపిస్తున్న మరికొన్ని సంఘటనలు మనం ఇప్పుడు చూద్దాం. పూర్ణ పురుషుని ఒక మహాత్మునికి భావయుక్తంగా నిస్వార్థమైన సేవలు అందిస్తూ మోక్షం పొందవచ్చు. దీనిని దృఢపరుస్తూ కొన్ని ఉదాహరణలు మనం శ్రీ పూర్ణానంద స్వామి వారి చరిత్రలో చూడవచ్చు. ఏంటంట, పూర్ణ పురుషుడైన ఒక మహాత్మునికి భావయుక్తంగా నిస్వార్థమైన సేవలు అందిస్తూ, మనం ఆయనకి సేవ చేస్తే మనకి ఏదో ఒకటి మనకి బాగుంటుంది, ఇదే మన మైండ్లో ఉంటుంది. మనం ఎందుకు ఆశ్రయిస్తాం, కష్టం వచ్చింది కాబట్టి తొలగించుకోవాలన్న దారిలోనే ఆలోచిస్తామే తప్పించి మనకి అసలు నిజంగా మన జీవితానికి లక్ష్యం ఏంటి, మనం పొందాల్సింది ఏంటి జీవితంలో. ప్రతివాడు మనకంటే బాగా సంపాదించిన వాడు అవేమి తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయాడు. ఎంతమంది సంపాదించినా తీసుకోకుండా వెళ్ళిపోతుంటే మనతో రాజధాని కోసం ఎంత తపన పడుతున్నాం ఏంటి, హాయిగా తిని ఉండగలిగితే చాలు కదా అనే ఆలోచన మన ఎవరికి రాదు. చూడండి ఎంత గమ్మత్ అంటే ఈ ప్రపంచం చుట్టూ మనం ఎంత మాయ చేస్తుంది. చుట్టూ చూస్తే అన్నీ కూడా మనకి లేనివే ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అందుకని ఇంకా 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 అనిపిస్తూ ఉంటుంది, మరి ఎంతమంది ఇన్ని కోట్లు ఇన్ని సంపాదించారు, ఏ షేర్లో గోల్డ్ ఏదో సంపాదించారు, కానీ ఎవడన్నా వాడితో అవన్నీ తీసుకువెళ్ళాడు. వాడి జీవితం అంతా దానికే పెట్టాడు. మన జీవితం అంతా ఇప్పుడు దానికే పెడుతున్నాం. ఏదో సెక్యూరిటీ అంటున్నాం, అదంటున్నాం, ఏదో ఒకటి చెప్తున్నాం. ఎప్పటిదాకా అవుతుంది, ఎప్పుడన్నా దాని నుంచి మనం బయటికి రాగలుగుతాం. మన జీవితానికి లక్ష్యం ఏంటి, మనంగా పుట్టిన తర్వాత అసలు మనం అంటే ఎవరు తెలుసుకోలేదు. ఇన్ని బయట విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామే కానీ మనం అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, మన జీవితం కేవలం దీనికోసమే వచ్చిందా, మనకి ఈ మిగిలిన సృష్టిలో ఉన్న జీవరాశికి ఏమన్నా తేడా ఉందా, మనం చేసే పనులన్నీ అవి కూడా చేస్తూ ఉన్నాయి, అవి వెళ్ళిపోతున్నాయి, మనం వెళ్ళిపోతున్నాం, పిల్లల్ని కట్టడం పెంచుతున్నాం, వాళ్ళని వెళ్ళిపోతూ ఉన్నాం. మనకి వాటికి ఏమన్నా తేడా ఉందా, మనకి మనసు ఇచ్చారు, అవగాహన ఇచ్చారు, ఆలోచించే ఇది ఇచ్చారు, మరి అలాంటప్పుడు మనం పొందాల్సింది ఏంటి అనే ఆలోచన మనకి పొరపాటును కూడా రావట్లేదు అనమాట. అందుకని ఒక మహాత్ముడికి భావయుక్తంగా నిస్వార్థమైన సేవలు అందిస్తూ ఎప్పుడు ఇది చేస్తే ఒక ట్రాన్సాక్షన్, ఇవాళ స్వామీజీ పూజ చేశాను నాకేదో వస్తుంది, లేకపోతే బాబా పూజ చేశాను ఏదో వస్తుంది, అమ్మవారికి వ్రతం చేస్తాను 7 వారాలు ఏదో వస్తుంది, 24 గంటలు ఇట్లా ఒక ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నాం. అనుగ్రహం కాదు మనకు కావాల్సింది, మనకి ఏదన్నా కనపడేది, మనకు కావాల్సింది కనపడాలనే చేస్తూ ఉంటాం ట్రాన్సాక్షన్గా. అలా కాకుండా నిస్వార్థమైన సేవలు అందిస్తూ ఆయనకి చేయటమే నాకు ఆనందం. ఇప్పుడు బిడ్డకి ఏమి ఇస్తుంది చేశారండి, వాడు పెరిగి ప్రయోజకుడు అవుతాడో లేదే వాడు ప్రయోజకుడు కాడో చిన్నప్పుడు తెలియదు కదా, అయినా కానీ తల్లి ఎలా చేస్తుంది, చేయటంలోనే ఆనందం పొందుతుంది కదా. తండ్రి అయినా అంతే కదా, వీడు పెరిగి నేను పెద్ద అయిన తర్వాత నన్ను ఏదో బ్రహ్మాండంగా చూసుకుంటాడని చేస్తాడా, చేయటం ఆనందం కనుక చేస్తాడు. మనం వెళ్ళటానికి ఓపిక లేకపోయినా పిల్లలు అడిగారనుకోండి, కారు లేకపోయినా నడిచైనా వెళ్తాం. ఎందుకని, చేయటం నీకు ఇష్టం కనుక. అక్కడ మళ్ళీ ఏమీ లేదు, వాడేదో పెరిగి నన్ను ఇది గుర్తు పెట్టుకొని నాన్న నువ్వు ఆ రోజు చేసావు కనుక నీకు ఇది చేస్తాడని చేస్తాను. వాడు అడిగాడు కాబట్టి చేయటమే ఆనందంగా చేస్తాం. అంటే అక్కడ స్వార్థమే లేదు ఆ సమయంలో. మాస్టర్ అదే మాట అంటారు, ఒక అనారోగ్యంతో ఉన్న బిడ్డకి తల్లి సేవ చేస్తూ ఉండాలి అంటే తల్లికున్న ప్రేమతో చేస్తుంది తప్పించి వీడేదో పెద్దవాడే ప్రయోజకుడు అవుతాడు అనుకున్నాను, వీడు ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాడు, వీడు తర్వాత ఎలా ఉంటాడో అని కనుక వదిలేస్తుందా. అంటే తల్లి ప్రేమలో కానీ అట్లాంటిది ఎక్కడా కూడా వాడు రేపు ఏదో అయ్యి మనల్ని చూసుకుంటారనే ఆలోచనతో చేయరట. చేయటమే వాళ్ళకి ధర్మంగాను ప్రేమగా, అంటే దానిలో ఎంత కష్టమైన వాళ్ళు ఆనందాన్ని పొందుతారు.
అంటే అక్కడికి వచ్చేసరికి నిస్వార్థం ఉంటుంది. అదే మనం గురువు దగ్గరికి వచ్చినా భగవంతుడి దగ్గర ఒక పూజ చేస్తే వెంటనే ఎక్స్పెక్ట్ చేస్తాం. మన అమ్మవారికి 7 వారాలు చేశాను, సో ఇప్పుడు ఏం చూడకపోతున్నాము, అదొక థ్రిల్లర్ లాగా ఊహించుకుంటూ ఉంటారు. ఎందుకని? మనకి అవగాహన లేకుండా మనం ఇప్పుడు దాకా పెరుగుతూ వచ్చాం. మన చుట్టుపక్కలంతా కూడా ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళే ఉన్నారు. ఎన్నిసార్లు చేసిన అమ్మవారి నుంచి ఏం రాలేదనుకోండి, అమ్మవారి పూజ పక్కన పెట్టేస్తారు. ఇంకోటి ఏదో వచ్చిందంటే అండి ఇది చేస్తే తొందరగా ఫలితం వస్తుందంట అంట. అంటే మనకి ఎంత అవగాహన లేకుండా ఉంటాము. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, మహాత్మునికి భావయుక్తంగా నిస్వార్థంగా చేయటమే ఆనందం. ఆ సేవ చేసుకునే అవకాశం ఇచ్చారు స్వామీజీ ఇప్పుడు మనకి అని అనుకున్నాం అనుకోండి, బాబా మనకి ఆ అవకాశం ఇచ్చారు, ఆ సేవ చేసుకోవటమే ఆనందం. ఇందులో ఆయనకి ఏదైనా లేదని చేస్తూ ఉన్నామా? ఆయనకి అసలు నిజంగా మనం చేయగలుగుతామా? కానీ మనకి ఇచ్చారు అవకాశం అని ఉన్నప్పుడు మనసులో ఇవాళ ఆయన స్మరించుకున్నాను, ఇవాళ ఆయనకి సేవ చేసుకోగలిగాను అంటే ఇది మన భావాన్ని ప్రకటించుకున్నాం. పూజ చేసుకోవటం అంటే వారి పట్ల ఉన్న కృతజ్ఞతని, మన భావాన్ని ప్రకటించుకుంటూ ఉన్నాము. ఆ అవకాశం మనకి ఇచ్చారు కదా, అందులో ఆనందం ఉండాలి. ఎంత బాగా చేసుకున్నాం ఈరోజు స్వామివారికి అనే భావన రావాలి. ఇవాళ పూజ చేశానండి, దానికి 2 వారాల్లో మనకి ఏది రాబోతుందో అన్నాం అనుకోండి, అది ట్రాన్సాక్షన్ అయిపోయింది. నిస్వార్థంగా అనేది కాదు, అసలు లేదు, మన ఆనందం కోసం చేసింది కూడా కాదు. వాళ్ళు మా అబ్బాయి అడిగాడండి, వాడు చిన్నోడు కదా తెచ్చిపెట్టాను, చూస్తాను వాడు రేపు ఏం చేస్తాడు అంటామా మనం. అంటే ఇక్కడికి వచ్చేసరికినేమో ఇలా మాట్లాడుతున్నాం. అందుకని వీళ్ళు అంటున్నారు, పూర్ణ పురుషునికి, ఒక మహాత్మునికి భావయుక్తంగా నిస్వార్థమైన సేవలు అందిస్తూ మోక్షం పొందవచ్చు. ఏం ఆశించకుండా చేస్తే ఏంట్రా ఏం అడగ, మనం శ్రీగుడి చేతిలో చూస్తాం. రోజు వస్తున్నాడు స్వామికి నమస్కరించుకుంటున్నాడు, కనీసం ఒక్కటి కూడా అడగట్లా. మనమైతే ఎవరైనా కనపడితే మనం ఏమంటాం, వాడు మన ప్రశ్నకు సమాధానం చెప్తారా, మనకి ఏమైనా కావాలంటే చెప్తారా అని అడుగుతాం. అతను చదువుకోని వాడు, మళ్ళీ ఒక చిన్న రైతు అయినా కానీ స్వామివారి కనపడితే భక్తిగా నమస్కారం చేస్తున్నాడు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు, నోట్ నుంచి మాట తెరవట్లేదు, చక్కగా పక్కకు వెళ్ళిపోతున్నాడు. స్వామివారికి అనిపించిందంటే, ఎవరు ఇంతకాలంగా సేవ చేస్తూ ఉన్నావు, నీ నమస్కారంతో ప్రసన్నలయం, ఏమి కోరుకోవట్లేదు, నీకేం కావాలన్నమాట. ఆయనకి ఏ రోజన్నా మనం ఒక్కసారన్నా ఎప్పుడన్నా భగవంతుడికి కానీ గురికి అలాంటి అవకాశం ఇచ్చామా? వెళ్ళటంతో లిస్ట్ తీస్తుంటాం, స్వామి అది ఉంది, స్వామి ఇది ఉంది, లేకపోతే బాబా ఇది ఉంది అని తీస్తూ ఉంటాం. ఆయనకు అనిపించింది అనుకోండి, ఏకంగా మోక్షమే ఇచ్చేస్తాడట. మరి వీడి ఇన్ని రోజుల నుంచి ఏం అడగట్లేదు. ఇప్పుడు రాకాడి బాబా వారు కూడా నిత్యానంద భగవంతుడికి అలానే సేవ చేశారు. ఆ క్యాంటీన్లో సేవ చేస్తున్నారు, వచ్చే వాళ్ళందరినీ తన గురు రూపాలుగా చూస్తూ ఉన్నారు, అందరికీ అన్ని సేవలు చేస్తూ ఉన్నారు. ఏకంగా నిత్యానంద భగవాన్ అడిగారు, నీకు ఇది ఇబ్బందిగా ఉందా, నీకు సేవకి ఏమన్నా అంటే, లేదు లేదు భగవాన్, ఇన్ని రూపాల్లో మీ సేవ చేసుకుంటున్నాను అన్నారు. ఒకరోజు ఒక పౌర్ణమి రోజు ఆయనకు అనిపించింది, టక్కని అర్ధరాత్రి వెళ్ళారంటే నదిని దాటుకుంటూ వెళ్ళారు, ఆయన పట్టుకొని లాక్కొని వచ్చి ఆ గుండంలో మండిపోయేది అంటే బాగా సలసల కాగి నీళ్ళలో ముంచారు, ఆయన పాదం తీసి ఆయన తల మీద పెట్టారు, ఇవాళ నుంచి నువ్వు ఓంకారం అందా అని దీక్ష ఇచ్చారు, అయిపోయింది. అంటే గురువుని మనం నిస్వార్థంగా సేవిస్తూ ఉంటే మనం అడగకుండా అత్యుత్తమైనది ఇస్తారు. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడుకున్న కష్టం, ఇప్పుడున్న కోరిక అనుకుంటూ ఉన్నాం. అందుకని నిస్వార్థంగా సేవలు అందిస్తూ మోక్షం పొందవచ్చు. దీన్ని దృఢపరుస్తున్న కొన్ని ఉదాహరణలు మనం స్వామివారి చేతుల్లో చూడవచ్చు. అందులో ఒకరు స్వామివారి తాతగారైన శ్రీ భారతీ స్వామివారే. మనం స్వామివారి ఇది చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకున్నాం, మీరు కూడా ఈ స్వామివారి ఇటువైపు అటువైపు ఇద్దరూ కూడా ఉద్దండులే. ఈ భారతీ స్వామి వారు కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, పామరుడైన వారు అంటే ఆయన గురువు దగ్గరికి వెళ్ళి తపన పడిపోతారు. గురువు ఇక నేను సమాధి చెందాలని నిశ్చయించుకున్నానంటే అందరు కొట్టుకుంటా ఉంటారు, ఈయన తర్వాత ఎవరు మనం ఆశ్రమానికి రావాలని. ఈయనేమో అయ్యో గురువు వెళ్ళిపోతున్నారా, నేను ఆయన నుంచి సేవ చేయాలనుకుని వస్తే ఆయన ఏం చెప్పిన బాధపడుతూ ఉంటారు. అప్పటికి మరి ఈయనకేమి విద్య లేదు, ఏమీ లేదు, అక్కడ సేవ చేస్తూనే ఉంటారు. కానీ అక్కడ మిగిలిన శిష్యులందరూ ఆయన దగ్గర విద్య నేర్చుకొని వారి తర్వాత పీఠాన్ని ఎవరు అధిష్ఠించాలని వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే, మీరు మాత్రం నిజమైన భక్తితో ప్రేమతో గురువు, అయ్యో గురువు లేకపోతే ఎందుకు నా జీవితం అంతం చేసుకుందాం అనుకుంటారు. చూడండి అంటే ఎట్లా ఉంటుందో. అలాంటి వారిని కేవలం మళ్ళీ ఆయనకి కళ్ళతోటే దృష్టితో ఆయనకి దివ్యమైన అనుభవం ఇచ్చి ఆయన్నే ప్రకటిస్తారు. ఈ భారతీ స్వామి వారు పామరుడైన వారు తమ నిస్వార్థమైన సేవల ద్వారా తమ గురువును ఆకట్టుకొని కేవలం తమ గురుదేవుల యొక్క నయన దీక్ష, ఆయనకి ఏం దీక్ష ఎవరు, ఈయన స్టోర్ రూమ్ లో తలపేసుకుంటారు. గురువు ఇంకా ఆయన సమాధిలో ప్రవేశించబోతున్నారు, ఇంక నేను ఎందుకు అని చెప్పి ఆ గురువు కూడా చెప్పకుండా వెళ్ళి ఆ స్టోర్ రూమ్ లో తలపేసుకుంటారు. ఆయన స్టోర్ రూమ్ లోకి వచ్చి అప్పుడు కళ్ళతోటే దీక్ష అంటే ఏంటి, ఊరికే అలా చూస్తే చాలు, ఇప్పుడు బాబా ఏమైనా తీసుకో అంటే ఆయనకి ఉత్తమ స్థితి వచ్చేస్తుంది. అట్లానే వీరికి అట్లా నయన దీక్ష ద్వారానే సర్వవేద పండితులయ్యారనే
కాదు, తర్వాత తద్వారా మోక్షానికి కూడా అర్హులయ్యారు కూడా. అంటే ఈ భారతీ స్వామి వారు అలాంటి గొప్ప మహనీయులుగా మార్చారు. అంటే గురువు దగ్గర సేవ చేస్తూ, నిస్వార్థంగా సేవ చేస్తూ, ఆయన దగ్గర విద్య నేర్చుకుంటున్న వాళ్ళేమో, అంటే ఈయన విద్య నేర్చుకోవట్లేదు, ఆశ్రమంలో సేవలు చేస్తూ గురువుని చూస్తూ ఆయన చూస్తూ ఉన్నాను చాలని కూర్చుంటూ ఉండేవాడట. ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో, అయ్యో నేను ఆయన కోసం వస్తే ఆయన ఇప్పుడు సమాధిలో ప్రవేశించబోతున్నారు, నేను ఎట్లా ఉండాలి, నేను ఉండి ప్రయోజనం ఏంటి అని బాధపడుతూ ఆయన ఆయన ప్రాణాలు కూడా వదలాలని వెళ్ళి ఆ స్టోర్ రూమ్లో కూర్చొని తలుపు వేస్తుంటే వారు తెలుసుకొని వచ్చి కేవలం అట్లా చూపుతోటే వారికి దీక్షనిచ్చి శిష్యుడిగా స్వీకరించి, అంటే ఏంటి అయిపోయింది, పరిపూర్ణైన గురువు ఒక చిన్న చూపు చాలు. కనుక మరొకరు ఇప్పటికి కూడా, అంటే 2010 సంవత్సరాల క్రితం పూర్ణానందుల వారి ఆశ్రమంలో ఒక ఉన్మత్తుని వలె నిశ్చింతగా హాయిగా జీవితం కొనసాగిస్తున్నటువంటి శేఖర్ మామ గారే. ఇప్పుడు శేఖర్ మామ మనం చెప్పుకున్నాం, ఆయన ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు చూస్తే ఏంటో పిచ్చివాళ్ళ తిరుగుతున్నట్టుగా ఉన్నారు. ఈయన స్వామీజీ దగ్గర ఉండి రోజు స్వామీజీకి వంట చేసి పెట్టింది అనుకుంటాం. అంటే ఈయన చెప్తున్నారు ఇప్పటికి కూడా ఈ పూర్ణానందుల వారి ఆశ్రమంలో ఒక ఉన్మత్తుని వలె నిశ్చింతగా హాయిగా జీవితం కొనసాగిస్తున్న శేఖర్ మామ గారే. అంటే స్వామీజీ ఆయనకి అభయం ఇచ్చారు, మరి నీకు ఈ జన్మలో మోక్షం ఇస్తానన్నారు. అంటే అంత విశ్వాసంతో 13 ఏళ్ల వయసులో వచ్చారట స్వామి దగ్గరికి, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు. వచ్చి అప్పటి నుంచి స్వామీజీ దగ్గర సేవ చేస్తూ రోజు స్వామీజీకి ఒక చిన్న గిన్నెలో అన్నం వండి పెట్టేవారు. ఒక చిన్న కప్పు కూడా ఉడకని గిన్నెలో ఆయన వండితే ఆశ్రమానికి ఎంతమంది వచ్చినా, స్వామీజీ దగ్గరికి ఎంతమంది వచ్చినా ముందు స్వామివారికి పెట్టి వీళ్ళకి పెడుతూ ఉంటే ఇంకా ఇతనికి మిగిలి ఉండేదట. ఎంత గమ్మత్తో చూడండి. అంటే ఒక గిన్నెలో వండితే ఆ రోజు 10 మంది వస్తే సరిపోయేది, 100 మంది వస్తే సరిపోయేది. అలానే స్వామివారి కుటీరం కూడా ఎలా ఉంటుంది, బయట నుంచి చూస్తే 6x6 లాగా ఉంటుందట. అదేది ఒక పాత కుటీరం. లోపలికి వెళ్తే స్వామివారు ఒక నలుక మంచం లాంటి దాన్ని కూర్చొని ఉంటారు. అట్లా కూర్చొని పక్కన శ్రీచక్ర పూజ జరుగుతూ ఉంటుందండి. పక్కన భక్తులు కూర్చొని ఉంటారట. ఎవరైనా వస్తూ ఉంటే ఎంతమంది వచ్చినా కానీ కూర్చోడానికి ప్లేస్ సరిపోతూ ఉంటుందట. బయటకు వచ్చి చూస్తే ఇదేంటి ఇంత చిన్న రూమ్ లో ఇంతమంది ఎలా పెట్టారు అనిపించేంత ఆశ్చర్యకరంగా. అట్లా ఈ శేఖర్ మామ గారికి వండేది కూడా స్వామివారి దయలు ఎంతమంది వచ్చినా సరిపోతుందట. అంటే అది ఎంత విచిత్రమో చూడండి. అది ఒక కప్పు వండితే రైసు ఎంతమంది వస్తే వాళ్ళకి అంతమందికి సరిపోయేది. అందరికి అయిపోయిన తర్వాత మళ్ళీ తనకి మిగిలేదట తినడానికి ప్రసాదంగా. ఇప్పుడు మనం శేఖర్ గారి నుంచి చదువుకొని ఇప్పుడు చూస్తే ఏంటి శేఖర్ గారు ఇట్లా ఉన్నారు అని మనకు అనిపిస్తుంది. అంటే చూస్తానికి ఎట్లా ఉన్నారంటే ఆయన గురించి కూడా ఆయన పట్టించుకున్నట్టు పిచ్చిపాటిగా ఉన్నట్టుగా అట్లా. ఈ కర్మయోగి స్వామివారికి 71-72 సంవత్సరాల నుండి నిష్కామంగా సర్వ విధ సేవలు అందించిన వారే. స్వామివారికి అంటే ఏంటి, నాకు తల్లిదంటే ఇంకెవరు తెలియదు, నాకు స్వామివారి దగ్గర ఉండటమే నాకు కావాలి అని కోరుకునేవాడు అంటారు. నేను స్వామివారికి సేవ చేశాను కదా, నాకేదో ఆయన కొంచెం అవి ఇవి ఇచ్చేసి నన్ను జీవితంలో స్థిరపరుస్తారు, ఇలా ఉండదు. ఒకసారి సేవలోకి వెళ్ళి మహాత్ముల దగ్గర అనుభూతి పొందిన తర్వాత జీవితంలో ఇంకేది ప్రధానం అనిపించదు. జీవితంలో మనం దేనికోసం వెతుక్కుంటూ ఇవన్నీ ఉంటే సంతోషం ఉంటుంది, ఇవన్నీ ఉంటే ఆనందం ఉంటుందని మనం అన్ని సంపాదించుకుంటానికి ట్రై చేస్తూ ఉంటాము. అక్కడ ఏమీ లేకుండా ఒక మహాత్ముడి సన్నిధిలో ఉంటే మనసు అంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం దొరికిన తర్వాత ఇంకేం కావాలనిపిస్తుంది, మహా అయితే ఆకలి అయితే అది తినాలనిపిస్తుంది తప్పించి అయి ఉండాలి ఈ ఉండాలని ఉండదు. అట్లా ఇతను కూడా స్వామివారికి అట్లా 71-72 సంవత్సరం, స్వామివారు 69-70 మధ్యలో బయలుదేరి వచ్చారు. అట్లా 72 సంవత్సరాల నుండి నిష్కామంగా సర్వవిధ సేవలు అందించిన వారే. వారి సేవలకు సంతృప్తి చెందిన స్వామివారు ఈ జన్మలోనే వీరికి ముక్తిని ప్రసాదించడం విశేషం. పైగా ఈ జన్మలో అష్టైశ్వర్యాలు పొందలేని శేఖర్ గారికి గురుచరిత్రలో శ్రీ గురువు చాకలవాడికి మరో జన్మలో రాజభోగాలను అనుగ్రహించినట్లుగా స్వామివారి వీరికి కూడా అష్టైశ్వర్యాలతో కూడిన సర్వవిధ సుఖ భోగాలను పొందే మరొక పాపరహితమైన జన్మను కూడా ఒక బోనస్లో అనుగ్రహించారు. అంటే మనం గతంలో చెప్పుకున్నాం, ఆ స్వామివారు ఈ శేఖర్కి ఈ జన్మలోనే ఇస్తానన్నారట మోక్షం అని. మళ్ళీ అన్నారు, ఈ జన్మలో నువ్వు సిరి సంపదల్ని చూడలేదు కనుక నీకు ఇంకొక జన్మ ఇచ్చి మళ్ళీ అవన్నీ అనుభవించిన తర్వాత ఇస్తానన్నారట. చూడండి అసలు ఎంత అంటే ఆయన కరుణకి. మరి స్వామివారు ఎలా ఉన్నారు చూస్తే, వీళ్ళు అనుకుంటారు, అయ్యో స్వామివారి దగ్గర సరైన గిన్నెలు లేవు, లేకపోతే వండుకోవడానికి యుటెన్సిల్స్ సెట్ లేదు, అందుకని బీఆర్కే గారు వీళ్ళు కొంత డబ్బులు కలెక్ట్ చేసి స్వామివారికి 2-3 గిన్నెలు తీసుకువెళ్ళి ఆశ్రమంలో పెట్టేవారట. అవి రెండో రోజే వస్తే ఉండే కాదట, ఎవరన్నా వచ్చి అడిగితే ఇచ్చేసేవారు స్వామివారు. ఆయనకేంటి అవేమి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. అన్ని వదిలిచ్చిన పూర్ణ పురుషుడికి మనలాగా ఇది ఆ సెట్ అండి, ఇది ఈ సెట్ అండి, డీల్స్ లో దొరికింది ఇలాంటివి ఉండవు కదా.
ఏమొచ్చినా వీళ్ళు అనుకున్నారట, అయ్యో ఇంత కష్టపడి వాటిని అట్లా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి కొని పెడితే స్వామివారు 2 రోజులు 3 రోజులు లేకుండా చేసేవారట. ఆ ఒక చిన్న గిన్నె ఏదైతే వండటానికి ఉందో అట్లానే ఉండేది తప్పించి మిగిలినవేవి ఉండేవి కాదట. అతను ఈ శేఖర్ గారు అప్పటి నుండి శ్రీ రాకాడి బాబా వారి మహత్యాల గురించి వింటూనే ఇతను ఎప్పటి నుండి శ్రీ రాకాడి బాబా వారి మహత్యాల గురించి వింటూనే ఉన్నారు. ఇలా ఉండక ఉన్నట్టుండి ఇతనికి బాబా వారిని సజీవంగా దర్శించాలనే అమితమైన కోరిక కలిగింది. అప్పటి నుండి ఇతను బాబా వారు ఎక్కడ ఉన్నారని అన్వేషణ ప్రారంభించారు. చివరకు యేసు ప్రభు అన్వేషిస్తే కనపడుతుంది అని బోధించినట్లుగా బాబా వారు హిమాచల్ ప్రదేశ్లోని కులు లోయల్లో ఉన్నారని తెలిసింది. ఇంకేంటి, ఎవరు చెప్పినా ఆగకుండా పట్టించుకోకుండా తమ పరమ గురుదేవుల వారి దర్శనార్థం బయలుదేరారు. కులు లోయలు అంటే అదొక విశాలమైన మంచు ప్రాంతం. అక్కడ బాబావారు ఎక్కడున్నారో వారికే ఎరుక. అయినా అతని తీవ్రమైన తపనకు ఫలితం ఉన్నట్లుగా చివరకు బాబావారు అక్కడికి వెళ్ళి బాబావారు అక్కడ ఎక్కడున్నారో అతను సరిగ్గా తెలుసుకోగలిగారు. అంటే రాకాడి బాబావారు ఎక్కడ తిరిగేవారు అంటే ఆ కూలు అటువైపు కూడా హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ అక్కడ వెళ్ళేవారట. అంటే హిమాలయాల్లోనూ ఇటువైపు అంటే ఆయన ఇప్పటికీ కూడా ఉన్నారు. గమ్మత్ చూడండి, రాకాడి బాబావారు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. మధ్య మధ్యలో ఆశ్రమానికి వచ్చి వెళ్ళారు. ఆ భక్తులకి, స్వామివారి దగ్గర ఉన్న భక్తులకి ఫస్ట్ ఈయన ఎవరు అనిపించేట్టుగా చేసి తర్వాత మా పేరు ఓంకారానంద్ అని చెప్పి మాకెందుకు తెలియదు ఇక్కడ అంటూ ఉన్నారట ఆశ్రమంలో. మీరు లోపలికి వెళ్ళి అక్కడ మా గురువు గారి పాదులు అవి ఉంటే నాకెందుకు తెలియదు అన్నారట. అంటే గుర్తించడం మనకి కష్టంగా ఉంటుంది. అంటే అంతటి మహనీయులు ఎట్లా ఉంటారు, మన తేలిక గుర్తుపట్టేట్టుగా ఉంటారు కదా. అక్కడ బాబావారు ఎక్కడున్నారో వారికే ఎరుకైనా అతని తీవ్రమైన తపనకు ఫలితమైనట్లుగా చివరకు బాబావారు అక్కడ ఎక్కడున్నారో అతను సరిగ్గా తెలుసుకోగలిగారు. వెంటనే అతను ఆ మంచు కొండల్లో కాలినడకన ప్రయాణిస్తూ చివరికి బాబావారు నా ప్రాంతానికి చేరగా చిత్రాతి చిత్రమైన విధంగా అతనిని నిద్రాదేవి ఆవరించింది. అక్కడ దాకా వెళ్ళారట. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి బాగా నిద్ర కలిగిందట. ఆ నిద్ర మత్తులో అతను ఇంకొక అడుగు కూడా ముందుకు వేయలేక అక్కడే ఒక చోట పడుకొని హాయిగా నిద్రపోయారు. ఆ మాయా నిద్ర నుండి అతను ఎప్పుడు లేచారో అతనికి తెలియదు. లేచిన తర్వాత అతను మళ్ళీ హడావుడిగా బాబావారి గురించి అన్వేషించేందుకు మొదలుపెట్టాడు. అప్పటి వరకు అక్కడే ఒక సత్రంలో ఉండే బాబావారు ఇంకెక్కడికో వెళ్ళిపోయారట. అంటే ఆయన పట్టుబడాలంటే ఆయన దొరకాల్సిందే, కానీ మనం పట్టుకోవాలంటే ఆయన దొరకడు. అక్కడ దాకా అక్కడ ఉన్నారని తెలిసి అక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనకి ఆ అసలు బాబావారు ఎక్కడున్నారు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ముందుకు వచ్చిన తర్వాత తీవ్రమైన నిద్ర వచ్చేసిందట. వచ్చేసి అక్కడే నిద్రపోయి నిద్ర లేచిన తర్వాత చూస్తే అక్కడికి ఆ పక్కన ఈ దీనిలో ఉన్న బాబావారు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయారు అని. ఇది ఇలా అయితే బాబావారు తమ శిష్యుని యొక్క భక్తుడైన డాక్టర్ కోటేశ్వరరావు గారికి ఎలా దర్శనమిచ్చారో మనం ఇప్పుడు చూద్దాం. శ్రీ పూర్ణానందుల వారి చున్నిపెంట ఆశ్రమంలో గల బాబా హాల్ లో ఉన్న స్థలం పూర్వం డాక్టర్ కోటేశ్వరరావు గారిదే. శ్రీ షిరిడి సాయిబాబా గారి భక్తులైన వీరి నుండి ఆ స్థలము స్వామివారి శిష్యుడైన కేబీబీసీ గారు కొని దానిని ఆశ్రమం కొరకు స్వామివారికి సమర్పించారు. అంటే ఇప్పుడు రాకాడి బాబా వారి హాల్ ఉంది కదా, దాని గురించి చెప్తున్నారు. అది ఈ డాక్టర్ కోటేశ్వరరావు గారిదట ఆ స్థలం అప్పుడు. అయితే ఆయన ఎవరు, షిరిడి సాయిబాబా వారి భక్తుడు. వారి నుండి ఆ స్థలాన్ని స్వామివారి శిష్యుడు కేబీబీజీ గారు కొని దానిని ఆశ్రమం కొరకు స్వామివారికి సమర్పించారు. శ్రీ షిరిడి సాయినాథుల వారు, శ్రీ పూర్ణానందుల వారు ఒక్కరైన అనుభవాల ద్వారా అర్థం చేసుకున్న డాక్టర్ గారు అప్పుడప్పుడు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఇలా ఉండగా అతనికి స్వామివారి పూజ్య గురుదేవులైన శ్రీ రాకాడి బాబా వారి గురించి స్వామివారి నుండే కాకుండా వారి శిష్యుల నుండి కూడా విని తరించే అదృష్టం కలిగింది. అంటే శిష్యుడు ఎప్పుడు కూడా ఆయన గురువు గురించే చెప్పుకుంటారు. ఇప్పుడు మాస్టర్ గారు అనుకోండి, నేను గొప్పవాడిని, నేను అది సాధించాలని చెప్పుకోరు. బాబా బాబా బాబా, ఎంతసేపు ఏం చెప్పినా బాబా గురించే. అట్లానే రాకాడి బాబా వారి గురించి కూడా పూర్ణానంద స్వామి ఎప్పుడు చెప్తూ ఉండేవారట. అట్లా స్వయంగా స్వామివారి దగ్గర నుండి మిగిలిన భక్తుల దగ్గర నుంచి కూడా రాకాడి బాబా వారి గురించి వినే అదృష్టం కలిగింది. రాను రాను అతను ఇంకా బాబా వారిని దర్శించకుండా ఉండలేని స్థాయికి చేరుకున్నారు. వినిన తర్వాత రాకాడి బాబాని దర్శించాలని తపన కలిగిందట. అలా అతన్ని భరించలేని ఒత్తిడి వల్ల చివరికి స్వామివారు ఒప్పుకొని అతనితో పాటు కృష్ణశంకర్ గారిని కూడా వెంట పెట్టుకొని బాబా వారి దర్శనార్థం గణేష్పురికి బయలుదేరారు. అంటే చూడండి, తపన అనేది ఎలా ఉండాలి. మీరు ఏదో చూద్దామండి అవకాశం వస్తే అని కాకుండా లోపల కోరిక అలా కలిగింది, రాకాడి బాబా వారిని దర్శించాలి.
ఇక ఇక అతన్ని తట్టుకోలేక కృష్ణశంకర్ గారంటే స్వామివారి మిత్రుడు, అలాగే శిష్యుడు కూడా. ఆయనతో పాటు ఆయన వెంట పెట్టుకుని బాబావారి దర్శనార్థం గణేష్పురికి బయలుదేరారు. ఇందులో చిత్రం ఏంటంటే హైదరాబాద్ నుండి కానీ సికింద్రాబాద్ నుండి కానీ కొన్ని రైళ్లు బాంబేకి వెళ్తాయి. ఈ రైలు చాలా వరకు కళ్యాణ్ జంక్షన్ నుండే బాంబేకి వెళ్ళేది. గణేష్పురి వెళ్ళాలంటే కళ్యాణ్లో రైలు దిగి ప్రక్కనున్న బస్ స్టాండ్ నుండి నేరుగా గణేష్పురికి బస్సులో వెళ్ళవచ్చు. కళ్యాణ్ అనేది జంక్షన్ అనమాట. మనకి ఆ బాంబే వెళ్ళడానికి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు కళ్యాణ్ జంక్షన్ వస్తుంది. కళ్యాణ్ దగ్గర నుంచి అక్కడి నుంచి బస్సులో వెళ్ళాలట. అక్కడ దిగి అక్కడ నుండి గణేష్పురికి మధ్యలో గల భివండికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ వేరే బస్సు పట్టుకొని గణేష్పురికి వెళ్ళవచ్చు. అయితే స్వామివారు ఎందుకో కళ్యాణ్ స్టేషన్లో దిగకుండా నేరుగా బాంబే స్టేషన్లో దిగారు. గణేష్పురికి వెళ్ళడానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ మామూలుగా అయితే కళ్యాణ్లో దిగి గణేష్పురికి వెళ్ళాలి. కానీ అక్కడ ఏం చేశారట, బాబా స్వామీజీ గణేష్పురిలో ఆగకుండా, అది మన కళ్యాణ్లో ఆగకుండా బాంబే వరకు వెళ్ళారట. అంటే ఆయనకి ఎక్కడున్నారు స్వామికి తెలియకపోతే కదా. అలా బాంబే వెళ్ళి బాంబే వచ్చింది. అక్కడి నుండి గణేష్పురి అంటే ఇంకా చాలా దూరమే, కళ్యాణ్ దాటి వచ్చేసారు కదా, అక్కడి నుంచి గంట పైన ఉంటుంది బాంబేకి. అలా బాంబే స్టేషన్లో దిగిన ఆ ముగ్గురు అక్కడే ప్రక్కనే ఉన్న ఒక లాడ్జిలో ఒక గది తీసుకున్నారు. ఎవరు? కోటేశ్వరరావు గారు, స్వామీజీ, తర్వాత ఈ కృష్ణశంకర్ గారు. అక్కడ వాళ్ళు తమ లగేజీ అంతా పెట్టుకొని స్నానం చేసి మిగతా పనులు చూద్దాం అనుకున్నారు. ఇంతలోనే ఒక లగేజీని అక్కడ పెట్టుకొని కృష్ణశంకర్ గారు బయటకు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ స్వామివారు, డాక్టర్ కోటేశ్వరరావు గారు మిగిలారు. వారు ఇరువురు బాబా వారి గురించి అలా మాట్లాడుకుంటూ వారి గదికి కొంత దూరంలో ఉన్న ఆ లాడ్జ్ మేనేజర్ గారి గది నుండి బాబా వారి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఆ సాధువు ఎక్కడున్నారు అనే గొంతు స్వామివారికి వినపడింది. వెంటనే స్వామివారు శరవేగంతో బయటకు పరిగెత్తారు. అయితే డాక్టర్ గారికి ఏమీ వినపడలేదు. కానీ వెంటనే స్వామివారు అలా పరిగెడుతూ ఉంటే ఆ విషయం తెలియని అతను కూడా విభ్రాంతుడై వారి వెనకాల పరిగెత్తారు. గమ్మత్తు, స్వామివారు ఆ గొంతు మీద పరిగెత్తారంట. ఆయన వెనక ఈయన కూడా పరిగెత్తారు. ఎందుకు పరిగెత్తున్నాడు స్వామివారిని? ఎందుకంటే కృష్ణశంకర్ గారు ఏమో పక్కకి వెళ్ళారు లగేజ్ అక్కడ పెట్టి. ఇంతలోనే స్వామివారు తన గురుదేవుని పాదపద్మానికి ప్రణమిల్లి వారిని తమ గదికి సాదరంగా ఆహ్వానించి తీసుకువచ్చారు. అంటే రాకాడి బాబా బాంబేలో ఉన్నారని స్వామీజీకి తెలుసు. అందుకని కళ్యాణ్లో దిగకుండా డైరెక్ట్గా ఇక్కడ స్టేషన్కి వచ్చి, మరి సర్వజ్ఞుడు అంటే ఎట్లా ఉంటారు, అక్కడికి వెళ్ళి అయ్యో ఇక్కడ బాబా వారు లేరంటండి అని చెప్పరు. అట్లాగే తీసుకుని వచ్చారు. బాబా వారు అప్పుడు ఏం శివ అంతా క్షేమమేనా అని అడిగారట. అని అడిగేవారు, మీ కృప వలన అంతా క్షేమమే బాబా అని అంటూ డాక్టర్ గారిని వారికి పరిచయం చేశారు. సిగరెట్ అలవాటు గల డాక్టర్ గారికి బాబా వారు కూడా సిగరెట్లు వాడుకునేవారని తెలుసు కాబట్టి తమ వద్దున్న సిగరెట్ ప్యాకెట్ల నుంచి ఒక సిగరెట్ని బాబా వారికి ఇచ్చి తాను కూడా ఒకటి తీసుకొని ఇద్దరు కాలుస్తూ మంచం మీద కూర్చొని కబుర్లు మొదలుపెట్టారు. ఎట్లా ఉంటుందంటే అప్పుడు దాకా అంతటి స్వామివారి యొక్క గురువుని దర్శించాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లాంటి ఇద్దరు కూర్చొని ఆయనకి బాబా వారు అప్పుడు ఇది స్మోక్ చేసేవారని చెప్పి ఆయనకి ఇచ్చారట సిగరెట్. బాగానే ఉంది. ఈయన కూడా సిగరెట్ తీసుకొని కూర్చొని ఆయనతో పాటు కూర్చొని కులాసగా కబురు చెబుతూ మొదలు పెట్టారట స్వామివారు. అయితే ఆ రంగం చూసి అర్థవంతంగా ఒక చిరునవ్వు చిందిస్తూ వినమ్రులై అలా నిలబడి ఉన్నారు. ఆయనతో రాకాడి బాబా వారు కూర్చున్న చోట ఈయన పక్కన కూర్చొని ఆయనతో పాటు ఆయన పక్క వారికి సిగరెట్ ఇచ్చి ఈయన కూడా ఒక సిగరెట్ తీసుకొని కాలుస్తూ ఉన్నారట. స్వామీజీ ఏమో పక్కన నిలబడి వినమ్రుడై ఉన్నారట. అలా కొన్ని నిమిషాలు గడిచిపోయాయి. ఆ తర్వాత బాబావారు నిదానంగా మంచం దిగి తమ శిష్యునితో సరే శివ అని అంటూ ఆ గది నుండి శీఘ్రంగా బయటకు వెళ్ళిపోయారు. వారిరువురు బాబావారిని అనుసరించారు. కానీ చూస్తుండగానే వారు క్షణంలో ఆ లాడ్జిలోంచి బయటకు వెళ్ళిపోయారు. అదే సమయంలో బయట తిరగడానికి వెళ్ళిన కృష్ణశంకర్ గారు తిరిగి వచ్చారు. అప్పుడు డాక్టర్ గారు, కృష్ణశంకర్ బాబావారు ఇదిగో ఇప్పుడే బయటకు వెళ్ళారు, నువ్వు చూసావు కదా అని చెప్పగా అతను బయట పరిగెత్తి ఆ వీధంతా గాలించారు. కానీ అప్పటికే వారు చేరవలసిన చోటుకు చేరి ఉండవచ్చు. వారు అలా తిరిగి గదికి రాగానే స్వామివారు, కోటేశ్వరరావు ఎప్పటి నుండో తపన పడుతూ ఎంతో కష్టపడి బాబావారిని వెతుక్కుంటూ వచ్చావు, కానీ వారు ఇంతసేపు దర్శనమిచ్చి నీతో ఉన్నా కూడా కనీసం వారిని నమస్కరించడానికి కూడా నువ్వు మర్చిపోయావే అన్నారు. అని అడుగా అతను నిద్ర నుండి లేచినట్లుగా, అయ్యో అవును కదా, నాకెందుకు అప్పుడు ఆలోచన రాలేదు, ఇంకెలాంటి ఒక సువర్ణావకాశం నాకు ఈ జన్మలో దొరుకుతుందా అని తనకు
చేజారిన అదృష్టాన్ని శపిస్తూ ఎంతో బాధపడ్డాడు. అంటే అక్కడికి వెళ్ళగానే ఇచ్చిన తర్వాత పైగా బాబా వారిది ఎలా ఉండాలి? స్వామీజీ అంటే అంత గౌరవం ఉన్నప్పుడు, స్వామీజీ గురువు అన్నప్పుడు ఇంకెంత ఉండాలి? పైగా వెళ్ళి ఆయన పక్కన కూర్చొని కులాసా కబుర్లు చెప్తూ ఇంక సడన్ గా బాబావారు లేచి వెళ్ళిపోయారట అంతే. స్వామివారేమో అంత వినమ్రులై పక్కన నిలబడి ఉన్నారు. అంతా చేసిన తర్వాత కూడా కనీసం నువ్వు బాబావారికి నమస్కారం కూడా చేయలేదే అన్నారు. అప్పుడు ఇతను మాయ నుంచి బయటపడ్డాడు. బహుశా అందుకే కావచ్చేమో పెద్దలు కర్మం కొద్దీ ఫలితం అని చెప్పడం. ఈ సంఘటన నుంచి మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఆ గురు శిష్యులు ఇరువురు ఎల్లవేళలా సంపర్కంలోనే ఉంటున్నారు. అందుకే కళ్యాణ్లో దిగి గణేష్పురి వెళ్లకుండా స్వామివారు బాంబేలో దిగడం, అలా ఎవరు ఏ తపనతో వచ్చారో వారికి బాబావారి దర్శనం అయింది. కానీ పరిపక్వత లేని భక్తి విశ్వాసాలు మాయలా కప్పబడి తాను చేయవలసినది చేయలేక పోవడం వలన తాను పొందవలసింది కూడా పొందలేకపోయారు ఆ డాక్టర్ గారు. అన్నిటికంటే మనం వారిని వెతికి పట్టుకోలేం, వారు మనల్ని పట్టుకోవాలి తప్ప అనేది ఎంత నిజమని మరొక మారు ఈ సంఘటన రుజువు చేస్తుంది అంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.